హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం మే 3 యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది క్లియర్ కట్గా డీటెయిల్గా మీ యొక్క యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనము చూడబోతున్నాం. కాకపోతే ఈ వీడియోస్ అనేది యూపీఎస్సీ రాస్తున్న వారు మాత్రం కాదు, మిగతా వారు కూడా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి, అలాగే గ్రూప్ 1 లెవెల్ ప్రిపరేషన్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అందరికీ కూడా ఈ వీడియోని మీరు సజెస్ట్ చేయగలరు, మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేయగలరు. సో దట్ మన వీడియో అనేది ఇంకా ప్రమోట్ అయ్యి మీకోసం అద్భుతమైన క్వాలిటేటివ్ కంటెంట్ ప్రొవైడ్ చేయడంలో నా వంతు ఎఫర్ట్స్గా ఇంకా మీకు అందిస్తూ ఉంటాను. సో అలాగే గైస్, సో ఇక్కడ చూడండి, మీరు హైదరాబాద్ లేదా మీ యొక్క వైజాగ్ నుంచి కూడా మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ కావాలి అనుకుంటున్నారా? మీకోసం అద్భుతమైన యూపీఎస్సీ ఫ్యాకల్టీ ద్వారా అద్భుతమైన కోర్సెస్ అనేది మీకు అందిస్తూ చూడండి, ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఆఫ్లైన్ పద్ధతిలో అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే త్వరపడవచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్స్. మీ యొక్క ఫీజ్ అనేది 80,000 రూపీస్ ఉంటుందన్న. అలాగే ఈఎంఐ పద్ధతిలో మీరు పే చేసుకోవాలనుకుంటే 10,000 రూపీస్ మీరు నెలసరి అనేది పే చేయొచ్చు. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అందరికీ నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్, ఎందుకంటే నన్ను యూపీఎస్సీ కలలు పెట్టుకున్నారు అంటే త్వరగా డిసైడ్ అయిపోండి, ఫీల్డ్లో దిగేయండి, కష్టపడి చదవండి. ఎందుకంటే మీకు ఈ మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో చాలా చాలా క్రూషియల్. ఇప్పుడు ప్రారంభిస్తే తప్ప 1 సంవత్సరం పాటు మీరు పొడిగించి ప్రిపరేషన్ చేసి నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయడానికి టైం సరిపోదు. మీ సిలబస్ అంతా కవర్ చేయడానికి కూడా టైం సరిపోదు. చాలా విషయాలు చదవాల్సి ఉంటుంది. సో డోంట్ బీ లేట్. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే త్వరపడి జాయిన్ అయిపోండి. అందులో మనం అందిస్తున్నాం అనేది మీకు చెబుతున్నాము. అలాగే చూడండి, మన క్వాలిటీ ఎలా ఉందనేది మీరు రండి, క్లాసెస్లో కూర్చోండి, క్లాసెస్ వినండి, ఫ్రీ డెమో అందిస్తాం. ఈ కాంటాక్ట్ నెంబర్ ఇన్ఫర్మేషన్ అడగండి, చెప్తారు. ఓకేనా? మీరు హైదరాబాద్లో రావచ్చు, లేదంటే సో వైజాగ్లో రావచ్చు. వైజాగ్లో అయితే నేనే ఇప్పుడు జాగ్రఫీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు క్లాస్కి వచ్చి కూర్చోండి, 3 రోజులు మీకు ఫ్రీ డెమో ఇస్తాను. నా క్లాస్కి ఏ పర్మిషన్, మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు రండి, మీ క్లాస్లో వచ్చి కూర్చోండి, ఎవరు మిమ్మల్ని అడ్డుకోరు. 3 డేస్ వినండి, క్లాస్ని అర్థమవుతుందా, ఉపయోగపడుతుందా, మనకి స్టాండ్ సరిపోతుందా అనేది తెలుసుకోండి. తర్వాత మీకు కావాలంటే మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకొక అవకాశం ఏంటంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి ఆఫ్లైన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ కూడా మనం ఏంటంటే ఫ్రీగానే అందిస్తున్నాం. సో ఎక్కడా కూడా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మీకు అందించరు. కానీ మనం ఏంటంటే స్టూడెంట్స్కి క్వాలిటేటివ్గా సబ్జెక్ట్ అనేది ఉండాలి అనే దానికోసం మనము ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం. సో ఆఫ్లైన్ ఉన్న తర్వాత మీకు రెండోసారి వినే అవకాశం ఉంటుంది, సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా అలాంటి ఒక అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మన ఎల్టీఎక్స్ తరపు నుంచి కూడా ఇలాంటి ఒక అవకాశం మనం అందిస్తున్నాం. అలాగే చూడండి, ఆన్లైన్ పద్ధతిలో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా చాలా ముఖ్యమైన సూచనలు. 15 మేకంతా కూడా మీకు 60,000 రూపీస్ అనేది మీ యొక్క ఫీజ్ యొక్క వ్యాలిడిటీ తర్వాత మీ ఫీజ్ అనేది 10,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది 16 మే నుంచి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ పద్ధతిలో లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్, మన యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కంప్లీట్ కోర్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, అలాగే ఇంటర్వ్యూ, ప్రొస్పెక్టివ్లో అప్రోచ్ తీసుకెళ్తూ ప్రతి ఒక్క విషయాన్ని మీకు అద్భుతంగా నేర్పిస్తామండి. 5,000 రూపీస్ మాత్రమే ఈఎంఐ, నెలసరి 5,000 రూపాయలతో కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశం అనేది మన ఎల్టీఎక్స్ క్లాస్లో అందిస్తున్నాం. కాకపోతే మరీ చెప్తున్నాం, మర్చిపోవద్దు, 15th మే వరకు మీకు 60,000 రూపీస్ ఫీజ్, తర్వాత మీకు 10,000 రూపీస్ రైజ్ అవుతుంది. సో డోంట్ మేక్ ఎనీ డిలే. ఆల్రెడీ బ్యాచెస్ అనేది ఫిల్ అయిపోతున్నాయన్న, చాలామంది జాయిన్ అవుతున్నాయి, లిమిటెడ్ స్లాట్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ క్యాన్ కైండ్లీ జాయిన్. ఓకేనా? సో అలాగే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో కీప్ స్టార్టింగ్ విత్ అ గోల్డెన్ హార్ట్. ఎప్పుడు కూడా చాలా వరకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ మీ ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి, ఎందుకంటే సమయం లేదు మిత్రమా. అవునా? దట్ ఈస్ వాట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం. పొద్దునే లేచి కాలేజ్ బాయ్ లాగా అద్భుతంగా కాలేజ్కి నేను రెడీ అయ్యి వెళ్తున్నాను. సరే వెళ్తున్నాను, ఈ కాలేజెస్ అంతా కూడా ఎవరు అప్రూవల్ చేశారు, ఎవరి కంట్రోల్లో ఉంది అనేది నేను చూసుకుంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ అనేది ఒకటి ఉంది. సో చాలా వరకు యూనివర్సిటీస్ని, మన స్టేట్ లెవెల్లో ఉంటున్న సెంట్రల్ యూనివర్సిటీస్ని, వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ యొక్క సో కాల్డ్ యూజీసీ అనేది ఉంది. సో యూజీసీ అంటే ఏంటో తెలియాలి కదా. యూజీసీ అంటున్నామే,
ఈ యూజీసీ ఎప్పుడు ఫామ్ అయింది, ఈ యూజీసీ అనేది ఎప్పుడు వచ్చింది అనేది మనకి తెలియాలి. ఓకేనన్నా. సో ఇది ఎడ్యుకేషన్ అలాగే కరెంట్ అఫైర్స్లో వస్తుంది. ఓకేనన్నా. సో ఇది కూడా ఏంటంటేనన్నా గవర్నెన్స్. ఓకేనా, ఎడ్యుకేషన్ వాటిని గవర్నెన్స్ చేయడం వాటి గురించి వస్తుంది యూజీసీ. అలాగే మన ఇండియాలో ఉంటున్న ఆర్గనైజేషన్స్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది వస్తుంది. సో ఫస్ట్ యూజీసీ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇక్కడే ఇచ్చారు కాబట్టి మళ్ళీ నేను ఎందుకు రాయడం, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటంటేనన్నా ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది స్టాచ్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా? సో ఏదైనా ఒక విషయాన్ని మీరు చదువుతున్నప్పుడు మీ మైండ్లో పాలిటీ ఆర్టికల్, ఇది జిఎస్ పేపర్ 2లో వస్తుంది కాబట్టి గవర్నెన్స్, పాలిటీ వీటికి సంబంధితమైన ఆర్టికల్ కాబట్టి మీకు తెలియాల్సిందంటే యూజీసీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాచ్యుటరీ బాడీయా? ఫస్ట్ మీకు ఉండాల్సిన ఐడియా ఏంటంటే స్టాట్యుటరీ అంటే ఏంటి, స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి, అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి. ముందు నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్న వారికి నో ప్రాబ్లం, కాకపోతే ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్న వారికి కూడా దీనికైనా క్లియర్ కట్ ఐడియా ఉండాలి కాబట్టి నేను మీకు అందిస్తున్నాను. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటంటేనన్నా, స్టాట్యుటరీ అంటే లా అంటే యాక్ట్. ఏదైనా కానీ మన పార్లమెంట్లో యాక్ట్ ఎక్కడ పాస్ చేస్తారు, పార్లమెంట్. సో పార్లమెంట్లో ఏదైనా చట్టాన్ని పాస్ చేసి, ఒక లాని పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే దాన్ని ఏమంటాము, స్టాట్యుటరీ బాడీ అని అంటాము. హోప్ వీఆర్ క్లియర్ నాన్న. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో రెగ్యులర్గా చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ నాన్న. సో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో మీకు తూచా తప్పకుండా క్వాలిటేటివ్గా అద్భుతమైన హిందూ అనాలిసిస్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది అందిస్తూనే ఉంటుంది. ఓకేనా. సో అలాంటి ఒక ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క హిందూ అనాలిసిస్ ఇంత అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు, తెలుగు స్టూడెంట్స్కి ఇంత అందిస్తున్నప్పుడు మీరు మీ వంతు ప్రయత్నంగా వీడియోని లైక్ చేయడం మాత్రమే కాకుండా మీ యొక్క అద్భుతమైన వాల్యుబుల్ కమెంట్స్ అనేది మెన్షన్ చేస్తూ రండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ రండి. మీరు యూపీఎస్సీ వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలో ఉన్నారంటే కైండ్లీ షేర్ ద లింక్ ఆఫ్ అవర్ వీడియో నాన్న. సో లెట్ ద పీపుల్ గెట్ నో ఇట్. అలాగే మనం కూడా షేర్ చేస్తాం. అలాగే ఎవరైనా గ్రూప్ 1 ఇలాంటి క్యాడర్, హై క్యాడర్ అంటే గ్రూప్ 1 అలాంటివి చదవాలి అనుకుంటున్న వారికి కూడా సజెస్ట్ చేయండి. దిస్ విల్ హెల్ప్ దెమ్ లాట్. న్యూ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ మనకు కావాలన్నా అయితేనే మనం ఎక్కువ మందికి రీచ్ అయ్యేటప్పుడు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అద్భుతమైన క్వాలిటేటివ్ కంటెంట్ అనేది చేస్తుంటాం. తర్వాత కంటెంట్లోకి వస్తాం. ఇక్కడ స్టాట్యుటరీ అంటే ఏంటో చెప్పాను. ఒక లా, ఒక యాక్ట్, పార్లమెంటరీ చట్టము, దాని ద్వారా పాస్ చేసిన దాన్ని స్టాట్యుటరీ అన్నాను. మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక బాడీ కాన్స్టిట్యూషనల్. ఓకేనా. సో మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉంటే దాన్ని అనుసరించి మనం ఏర్పాటు చేసుంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఓకేనా. సో కొన్ని బాడీస్ ఉంటాయి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఓకేనా. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, కాన్స్టిట్యూషన్ని ఆధారించి ఫామ్ అవుతాయి. సో అది లా కాదు. లా కూడా దాన్ని సపోర్ట్ చేయొచ్చు. బట్ కాన్స్టిట్యూషనల్లో వాటికంటూ వ్యాలిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి అంటే, ఆర్టికల్లో వాటికంటూ ఏవైనా కానీ అడిషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటాం. అలా ఈ యూజీసీ ఫామ్ అయింది కదా, ఈ యూజీసీ అనేది స్టాట్యుటరీ బాడీ. సో స్టాట్యుటరీ బాడీ అంటే మనకు క్లియర్గా అర్థమైంది. ఇది కాన్స్టిట్యూషన్లో ఇవ్వబడలేదు, కానీ పార్లమెంట్లో ఒక లా పాస్ చేసి మనం దీన్ని ఏర్పాటు అనేది చేసాం. ఎప్పుడు సార్ దీన్ని ఏర్పాటు చేశారు, 28 డిసెంబర్ 1953 నాడు. ఓకేనా. ఒక పార్లమెంటరీ యాక్ట్ ద్వారా. ఓకేనా. సో ఇది మొట్టమొదటిసారిగా సో అప్పుడు తెచ్చారు, కానీ అప్పుడు యాక్ట్ రాలేదు నాన్న. సో ఇది ఇంట్రడ్యూస్ చేసింది 1853, కానీ యాక్ట్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1956. యాక్ట్ 1956లో ఇంట్రడ్యూస్ చేసి తరువాత ఏంటంటే నాన్న దీనికి పవర్ అనేది ఇచ్చారు. ఓకేనా. ముఖ్యంగా ఏంటి, ఈ యూజీసీ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ, హెడ్ క్వార్టర్స్ విషయాన్ని తీసుకున్నారు అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఏంటంటే న్యూ ఢిల్లీలో అనేది ఉంటుంది. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, న్యూ ఢిల్లీలో ఉంది. దీని యొక్క పర్పస్ తీసుకున్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే నాన్న టీచింగ్. ఓకేనా. టీచింగ్లో స్టాండర్డ్ ఇవ్వడం. ఓకేనా. టీచింగ్లో ఒక స్టాండర్డ్ని ఏర్పాటు చేయడం, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం, యూనివర్సిటీ లెవెల్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం. తరువాత ఏంటది నాన్న, యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఓకేనా. సో యూనివర్సిటీ మొత్తం మీద ఏంటంటే నాన్న రీసెర్చ్ లాంటివి ప్రమోట్ చేయడం. ఏంటది, రీసెర్చ్ లాంటివి ప్రమోట్ చేయడం. ఇలాంటి వాటిని మెరుగ్గా చేయడం కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది మనం స్థాపించి ఎఫిషియెంట్గా అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మనకి ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ విషయాలు చదువుతున్నప్పుడు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ మనలో ఎప్పుడూ ఉంటుంది.
సో మన కంటెంట్లో ఏదైనా కొత్తగా ఇవ్వకుంటే మనం కంటెంట్ ఇచ్చేం ప్రయోజనం. సో అందుకని నేను ఈ యొక్క యూజీసీ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మీకు అనలైజ్ చేయబోతున్నాను. అసలు ఎడ్యుకేషన్ పైన మనకి ఇండియాలో ఎలా మార్పులు వచ్చాయి, ఎలా మనకి చేంజెస్ వచ్చాయి అనేది మనకి అర్థం అవ్వాలి నాన్న. సో ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఓకేనా, మొట్టమొదటిసారిగా మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవన్నీ తెచ్చింది ఎవరో మనందరికీ తెలుసు ఓకేనా. సో అలా ఏంటంటేనన్నా సో ఎల్ఫిన్స్టన్ ఓకేనా, ఎల్ఫిన్స్టన్ అనేవారు ఏంటంటే 1823లో ఓకేనా, 1823 ఆ టైంలో ముంబై ఓకేనా బాంబే ప్రావిన్స్కి గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ యొక్క ఎల్ఫిన్స్టన్ అనే ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. రీసెంట్గా ఒక 4-5 ఏళ్ళ క్రితం అందులో జనాభా ఎక్కువ కూలిపోయి నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఒకేసారి చనిపోయారు. సో అందువల్ల ఈ ఎల్ఫిన్స్టన్ కూడా న్యూస్లో ఉంది. సో ఈ యొక్క ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి ఇది ఓకేనా మౌంట్ స్టూవర్ట్ ఎల్ఫిన్స్టన్ అంటారు. సో ఆయన ఏంటంటేనన్నా 1823లో ఏంటంటేనన్నా సో ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అప్పట్లో ఆ మొమెంట్లో ఏంటంటేనన్నా స్కూల్స్ అనేది క్రియేట్ చేశారు. ఆ స్కూల్స్ అంతా కూడా ఏంటంటేనన్నా ఇంగ్లీష్ని బోధించాలి, ఇంగ్లీష్ని ముఖ్యంగా వే ఆఫ్ ఎడ్యుకేషన్గా అందిస్తూ చాలా వరకు ఎఫర్ట్స్ అనేది చేశారు. తరువాత తీసుకున్నారు అంటే 1835లో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి వచ్చారు, లార్డ్ మెకౌలే. సో లార్డ్ మెకౌలే యాక్చువల్గా ఇండియాలో ఓకేనా లా కమిషన్కి హెడ్గా ఉన్నారు. సో లాలో చేంజెస్ ఇచ్చారు మన మెకౌలే. అది మాత్రమే కాకుండా మెకౌలే వచ్చేసి చాలా వరకు సో స్టూడెంట్స్కి బెటర్ ఎడ్యుకేషన్ ఓకేనా ఎడ్యుకేషన్ కోసం ఏంటంటేనన్నా చాలా ఎఫర్ట్స్ అనేది వేశారు తన ప్రయత్నం. తర్వాత మనకి ఏంటంటేనన్నా 1854లో మన ఇండియాలో 1854లో ఏంటంటేనన్నా సర్ చార్లెస్ వుడ్స్ తరపు నుంచి కూడా ఏంటంటే వుడ్స్ డిస్పాచ్, గుర్తుపెట్టుకోండి, వుడ్స్ డిస్పాచ్ అనేది రిలీజ్ చేశారు. మనం కొన్ని విషయాలని చాలా జాగ్రత్తగా అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వుడ్స్ డిస్పాచ్ ఏదైతే ఉంటుందో దీన్నే ఏమంటామంటే మనము చాలా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, ఇలాంటివే ఎగ్జామ్లో మనల్ని అడుగుతారు. మ్యాగ్నా కార్టా, సో ఏమంటాము మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో చూడండి మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని అంటారు. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఎడ్యుకేషన్ మ్యాగ్నా కార్టా అంటే ఏంటి ఈ వీడియో చూశాక మీరు ఎప్పటికీ మర్చిపోరు అన్నమాట. అదే మనకి వుడ్స్ డిస్పాచ్. సో క్లియర్గా చెప్పాడు మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఇదంటే ఇది. సో అంత గొప్ప విషయం ఏంటి సార్ అంటే చూడండి మన ఇండియాలో నూతనమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాడు. తన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ తను చెప్పిన పద్ధతుల్లో చాలా వరకు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రికల్ డౌన్ అప్రోచ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని మనం అందించాము అంటే ప్రజలకు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పొందుతుంటారు. సో ఈ వుడ్స్ డిస్పాచ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్ నుంచి కూడా యూనివర్సిటీస్ వరకు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నారు. తరువాత తను 1854లో ఇచ్చిన సూచనలను అనుసరించి 1860s ఆ టైంలో 3 యూనివర్సిటీస్ కూడా వచ్చింది. ఇప్పుడు చూడొచ్చు ముంబై, ఐఐటి ముంబై అంటారు చూసారా, ఐఐటి మెడ్రాస్, ఐఐటి కోల్కత్తా, ఇలాంటివన్నీ కూడా ఏంటంటేనన్నా అప్పుడు వాళ్ళ బ్రెయిన్ చైల్డ్స్గానే పుట్టాయి. తర్వాత తీసుకొస్తున్నారు అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వచ్చే విధంగా 1925లో ఏంటంటేనన్నా ఇంటర్ యూనివర్సిటీ. సో చూడండి ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్ అంటే ఇంటర్ అన్నప్పుడే అర్థమైపోవాలి మీకు ఏమని, ఇంకా పక్కన ఉంటున్న యూనివర్సిటీస్ని, వాటిని యాక్టివిటీస్ని, ఇన్ఫర్మేషన్ని, కోఆర్డినేషన్ని, ఎడ్యుకేషన్ని, కల్చర్ని, ఇతర యాక్టివిటీస్ అనేది ఎలా మనము ఓవర్కమ్ చేయాలి, ఎలా మనం కోఆర్డినేట్ చేయాలి, ఎలా మనం ప్రమోట్ చేయాలి అనే దాన్ని చెబుతూ ఒక బోర్డు వచ్చింది. సో అన్నీ బాగుంది అన్నప్పుడు వెంటనే 1945 వచ్చింది. అప్పుడు ఇలా కాదు, మనం వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి ఒక కమిటీ ఉండాలనేసి సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఒకటి ఫామ్ అయింది ఓకేనా. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ అనేది ఈ కమిటీని అనుసరించే ఈ కమిటీ ఏంటంటేనన్నా ముఖ్యంగా కొన్ని యూనివర్సిటీస్ని, సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ప్రముఖమైన యూనివర్సిటీస్ ఏవంటేనన్నా అలీగార్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, తరువాత మీకు ఢిల్లీ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన యూనివర్సిటీస్గా మన ఇండియన్ సినారియోలో ఉంది. సో వాటన్నిటినీ కూడా స్టడీ చేయాలి, వీటన్నిటిని ఫంక్షన్ చేయాలి. కమిటీ అన్నప్పుడు ఏంటి, కంట్రోల్ చేయదు, స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తుంది. ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని ఏమంటే సార్జెంట్ రిపోర్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం. సార్జెంట్ రిపోర్ట్. ఈ సార్జెంట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత
ఈ రిపోర్ట్ని అనుసరించి మనం ఒక బాడీ ఫామ్ చేయాలి, ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయాలి, ఎలాగైనా సరే మనము దీన్ని మెయింటైన్ చేయాలి అనే దానికోసం అనుకున్న దాన్ని మన గవర్నమెంట్ పార్లమెంట్లో చట్టం ఫామ్ చేసి 1956 అంతా కూడా 1953లో బాడీ వచ్చింది, కానీ 1956 అంతా కూడా మనకి ఏంటంటే ఒక యాక్ట్, స్టాట్యుటరీ యాక్ట్ ద్వారా యూజీసీ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఒక చిన్న కథ, సో బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఎలా వచ్చిందో మీకు ఒక చిన్న బేసిక్ స్టోరీ లెవెల్లో క్రియేట్ చేసాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరెంట్ అఫైర్స్ ఏందో మనం చూడలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇక నుంచి చూడండి యూనిఫైడ్. సో ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ యూనిఫైడ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ పోర్టల్ ఇక నుంచి. సో చూడండి ఇక నుంచి టీచర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్స్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ రిక్రూట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఒకే సింగిల్ పోర్టల్ ద్వారా మేము చేస్తాము అనేది వాళ్ళు క్లియర్ కట్గా అనేది చెప్పున్నారు నాన్న. సో దీని ద్వారా ఏంటంటే మనము బెటర్గా అనేది ఈ యొక్క యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి అనేది వారు నిర్ణయించుకుంటున్నారు. అలాగే బెటర్ క్వాలిఫైడ్ టీచర్స్ అనేది ఒకే యూనిఫైడ్ పోర్టల్ ద్వారా మీరు అప్లై తీసుకోవచ్చు అనేది క్లియర్గా చెబుతున్నారు. తరువాత ఈ యొక్క యూజీసీకి సంబంధితమైన స్కీమ్స్ ఏమన్నా ఉంటే మీకు తెలిస్తే బాగుంటుంది అనిపించిందంటే ఐ విల్ టెల్ యూ వన్ స్కీమ్ నాన్న. దాన్ని ఏమంటారంటే స్ట్రైడ్. ఓకేనా, స్ట్రైడ్ స్కీమ్. ఓకేనా. సో కొన్ని విషయాలు చదువుతున్నప్పుడే నా బ్రెయిన్లో క్లిక్ అయింది కాబట్టి వాటిని నేను మీకు చెప్పేస్తున్నాను. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పుస్తకాలు ఎక్కడ ఉండవు నాన్న, నాకు గుర్తొచ్చింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనిపించింది, నేను చెప్తూ ఉంటాను. దట్ ఈస్ వన్ థింగ్. సో చూడండి స్ట్రైడ్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే సో ఈ యొక్క యూజీసీలో ఓకేనా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా యూనివర్సిటీ లెవెల్లో ఏంటంటే మనం ఏంటంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెంపొందిస్తూ అలాగే నేషనల్ సిగ్నిఫికెంట్ మన దేశానికి అతి ముఖ్యమైన విషయాల మీద ఓకేనా నేషనల్లీ ఇంపార్టెంట్ కొంటున్న విషయాల్ని ఏంటంటే మనం రీసెర్చ్ చేయడానికి నేషనల్లీ ప్రముఖంగా ఇంపార్టెంట్గా మనకి చాలా అవసరం అనిపించే వాటిని స్టడీ చేయడానికి ఈ స్ట్రైడ్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఇది కూడా యూజీసీ లెవెల్లో లాంచ్ చేసిన ఒక స్కీమ్ నాన్న. ఇలా కాకుండా చాలా ప్రోగ్రామ్స్ ద్వారా యూత్ని స్కిల్ చేస్తూ ఉన్నారు, చాలా యూనివర్సిటీస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అదే ఈ యూజీసీ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. సో అలాగా మనం యూనివర్సిటీస్ గురించి మొత్తం తెలుసుకున్నప్పుడు నా దోస్త్ ఒకరు ఉన్నాడు యూనివర్సిటీలో. ఆ అబ్బాయి ఏంటంటే తన కళ ఏంటంటే ప్రపంచం మొత్తం తిరిగి రావాలి అన్నాడు. సో సరే, చాలా అద్భుతమైన కోరిక, అదే ఒక కాంపిటీషన్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అన్నాను. అవునా, అలాంటి కాంపిటీషన్ ఉందా, పార్టిసిపేట్ చేయొచ్చా అని అడిగాడు. అవునన్నా, దాన్నే గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటాము, మ్యాడ్ మెన్ వాయేజ్ ఆఫ్ మ్యాడ్ మెన్ అంటారు. సో దాంట్లో ఏముంది అంటే ఒకసారి చూడు, మొట్టమొదటి ఇండియన్ అయిన అభిలాష్ టోమీ, ఎవరు అభిలాష్ టోమీ అనే అతను మొట్టమొదటి ఇండియన్గా ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్ రేస్ని కంప్లీట్ చేశాడు. తను ఇండియన్ నేవీకి చెందిన అతను ఫస్ట్ ఇండియన్గా అనేది దీన్ని గెలవడం అనేది జరిగింది. ఇది చాలా గ్రూసమ్ రేస్ నాన్న. సో ఈ రేస్లోకి వెళ్ళడానికి ముందు ఇది ఫ్రెంచ్ గవర్నమెంట్ నడిపించే రేస్. ఒక మ్యాప్ చూపిస్తాను, ఈ రేస్ మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ రేస్ గురించి చూద్దాం. ఇది టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చింది. సో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చింది. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీలో ఒక స్టూడెంట్ ఎవరో ఒకరు రెగ్యులర్గా సార్ మేము ఫాలో అవుతున్నాము, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నార్మల్ న్యూస్ పేపర్లో రావట్లేదు, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యంగా ఉంటున్నాయి, వాటిని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి మాకు ఇవ్వండి సార్ అన్నారు. సో వారి కోసమే నేను ఏంటంటే సో ఇలాంటి ఆర్టికల్స్ అంతా కూడా క్రూషియల్గా తీసుకుని మీకోసం నీట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, దట్ ఈస్ ఇట్. సో ఇక్కడ మనము ఈ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ఈ గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఒక ఇమేజ్ చూపిస్తాను, దాన్ని అర్థం చేసుకోండి, తర్వాత మనం వెళ్దాం. సో గైస్, గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటే ఫస్ట్ ఏంటంటే ఇది ప్రపంచాన్ని తిరిగి వచ్చే ఒక రేస్. ఎక్కడ ప్రారంభమవుతుందో నేను మ్యాప్ చూపిస్తాను. సో ఒక్కసారిగా చూసుకోండి ఇక్కడ. ఓకేనా, ఈ పార్ట్ అదేంటి ఫ్రాన్స్ దగ్గర, అక్కడి నుంచి ప్రారంభమయ్యి అక్కడి నుంచి అట్లాంటిక్ సముద్రం వైపు వెళుతూ కెనరీస్ అన్నీ దాటుకుంటూ అలా వెళుతూ అక్కడి నుంచి ట్రినాడే. ఓకేనా, సో ట్రినాడే వెళుతూ అక్కడి నుంచి అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్. సో ఓకేనా, సో ఏంటది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. సో ఇక్కడ సౌత్ ఆఫ్ ఆఫ్రికా అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఈ పాత్ గుండా వెళ్తూ స్ట్రోమ్ బే అంటారు. చాలా కఠినమైన దారి ఏదన్నా ఉందంటే ఇక్కడేనన్నా. సో స్ట్రోమ్ బే ద్వారా ఇలా వెళుతూ తర్వాత ఇక్కడి నుంచి ఇండియన్ ఓషన్ నుంచి కూడానన్నా అక్కడి నుంచి సౌత్ పసిఫిక్ ఓషన్లోకి ఎంటర్ అవుతూ న్యూజిలాండ్ ఈ ప్రాంతాన్ని దాటుకుంటూ అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేప్ హార్న్ అంటారు, అక్కడికి రీచ్ అయ్యి ఇక్కడున్న ఫ్రెంచ్ టెరిటరీని రీచ్ అయ్యి మళ్ళీ అట్లాంటిక్ ఓషన్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ రీచ్ అవుతారు. ఓకేనా, ఇది ఆ యొక్క రూట్ అనమాట, ప్రపంచాన్ని తిరిగి వచ్చే రూట్.
సో కాకపోతే దానిదేముంది సార్, నార్మల్గా అందరూ వేసుకుంటారు కదా సార్, తిరుగుతారు కదా సార్, చాలా సింపుల్ కదా సార్ అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, సంవత్సరం పాటు స్టార్ట్ అవుతుంది, 2022లో స్టార్ట్ అవుతుంది, 2023కి అంతా ఎండ్ అవుతుంది. ఇవంతా బాగానే ఉంది, ఏమైనా ట్విస్టులు లేకుంటే రేస్ ఎలా అవుతుంది, అవునా కదా? సో అందుకనే మనం చదివేటప్పుడు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని క్లియర్గా మనం చదవాలి. కాబట్టి ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ఇన్ ఏ డీటెయిల్ ఫార్మ్. సో ఈ రేస్ పేరు ఏంటంటేనన్నా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గోల్డెన్ గ్లోబ్. సో ఇక్కడ చూడండి, గోల్డెన్ గ్లోబ్, ప్రపంచం మొత్తం తిరిగి రావాలి కాబట్టి గోల్డెన్ గ్లోబ్ రేస్. మన మహానుభావులు ఏం చేస్తారంటే చాలామంది గోల్డెన్ గ్లోబ్ అనే కలకి ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిలోకి వెళ్ళిపోతారు మన మైండ్ అంతా. కాకపోతే ఇది రేస్, ఇది రేస్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ట్విస్ట్ లేనిదే అద్భుతంగా ఉండదని చెప్పానా, ఆ ట్విస్ట్ ఏంటి సార్? ఇక్కడ చూడండి, ఈ గోల్డెన్ గ్లోబ్ రేస్ విషయానికి వచ్చారంటే మీరు ఇక్కడ చూడండి, ఇది సోలో సెయిలింగ్ రేస్. సంవత్సరం అంతా గుంపేసుకొని తిరుగుతాను అనుకోకండి, మీరంతా కూడా సోలోగా సెయిల్ చేయాలి. సో అందుకే ఇది చాలా చాలా క్రూషియల్, సోలో సెయిలింగ్ రేస్. అలాగే ఏంటంటేనన్నా వీరంతా కూడా ఒక యాచ్, ఓకేనా, యాచ్ ద్వారా, ఓకేనా, చిన్న పడవ ద్వారా ఏంటంటేనన్నా వాళ్ళు దాన్ని ప్రయాణించాలి. కాకపోతే ఇందులో ఏంటంటే నో మోడర్న్ టెక్నాలజీ. అంటే ఏంటి, మన నూతనమైన పద్ధతిలో మోడర్న్ టెక్నాలజీస్తో రూపొందించింది కాదు. సో ఈ యొక్క యాచ్లో ట్విస్ట్ ఉంటుంది, ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ రూపంలో తీసుకెళ్లే రేస్ అయితే కాదు. అంటే ఏంటి, ఈ యాచ్ అనేది ఎప్పట్లో తయారై ఉండాలంటే, ఈ బోట్ డిజైన్ ఏదైతే ఉంటుందో, ఈ బోట్ యొక్క డిజైన్ ఏదైతే ఉంటుందో, ఈ బోట్ యొక్క డిజైన్ అనేది సో చూడండి, నాట్ న్యూవర్ దెన్ 1968, 1968 కంటే ముందు రూపొందించిందిగా ఉండాలే కానీ తర్వాత రూపొందించింది అంటే దీని తర్వాత వచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీ ఏది ఉపయోగించుకుండకూడదు. సో దట్ ఈస్ వన్ థింగ్. సో అలాగే ఏంటంటేనన్నా అంత టెక్నాలజీ లేనప్పుడు ఏంటంటేనన్నా ఇక్కడ మీరు ఎక్కడున్నారు, దారి తప్పోయారా లేదా, ప్రపంచంలో అసలు బతుకున్నారా లేదా అనే జీపీఎస్ నో, శాటిలైట్ కమ్యూనికేషన్ నో. సో ఇక్కడ చూడండి, శాటిలైట్ కమ్యూనికేషన్ ఉండదు, అవునా, శాటిలైట్ కమ్యూనికేషన్ ఉండదు, మీకు జీపీఎస్ ఉండదు. అలాగే నావిగేషన్స్కి ఆదను సార్, నేను గూగుల్ మ్యాప్స్ పట్టుకొని వెళ్ళిపోతా సార్, సరే వెళ్ళిపోతా సార్ అంటారు. సో నావిగేషన్స్కి ఎయిడ్స్ ఏమీ ఉండదు, ఎటువంటి సపోర్ట్ ఉండదు. అదే మ్యాడ్ మ్యాన్ రేస్ అని కూడా అంటారు, ఓకేనా. సో చాలా దారుణంగా ఒకే ఒక ఫోన్ ఇస్తారు నాన్న, శాటిలైట్ ఫోన్. ఎందుకంటే నాన్న మెడికల్ ఎమర్జెన్సీ, అయ్యో సార్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది కాపాడండి సార్ అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. దానికోసం మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం మాత్రమే, ఓకేనా. ఏమైనా కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం మాత్రమే ఏంటంటే మీకు శాటిలైట్ ఫోన్స్ అనేది అందించుంటారు, ఇక ఏమీ దానికి అందించుంటారు. తర్వాత ఏంటంటే నాన్న రీసెంట్గా ఏంటంటే 50th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా చేసుకుంటూ మన ఇండియన్ కూడా దీంట్లో ఏంటంటే నాన్న పార్టిసిపేట్ అనేది చేశారు. సో ఇది యాక్చువల్గా సో చూడండి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1968లో స్టార్ట్ అయిందన్న. సో 1968లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చాలా గ్రాండ్గా అనేది చేస్తూ ఉన్నారు. సో అప్పుడు 1968లో అంటే సర్ రాబిన్ నాక్స్, ఓకేనా, సర్ రాబిన్ నాక్స్ అనే వ్యక్తి, ఓకేనా, సర్ రాబిన్ నాక్స్ జాన్సన్, ఓకేనా. సో అతను ఏంటంటేనా ఫస్ట్ పర్సన్గా సోలోగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తిగా, సర్కమ్ నావిగేషన్ చేసిన వ్యక్తిగా అనేది పేరు ప్రఖ్యాత పొందాడు. సరే, ఈ గోల్డెన్ గ్లోబ్ రేస్లో స్పెషల్ ఏంటంటే మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందంటే 48,000 కిలోమీటర్లు అనేది మీరు ప్రయాణించి ఉండాలి. సో ఈస్ట్ సైడ్కి మీరు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఈస్ట్ నుంచి చుట్టుకుంటూ వచ్చేసి మీరు ఎక్కడంటేనన్నా ఫ్రాన్స్, ఎక్కడి నుంచి ఫ్రాన్స్ గవర్నమెంట్ నడిపిస్తుంది కాబట్టి ఫ్రాన్స్ దగ్గరికి రిటర్న్ రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇదేంటంటేనన్నా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఒరిజినల్ రూట్ని ఫాలో అవ్వాలి. ఒరిజినల్ రూట్ అంటే ఏంటి, అంతకుముందు 1968లో రాబిన్ నాక్స్ జాన్సన్ ఎప్పుడైతే వెళ్ళి సక్సెస్ అయ్యాడు, సో అదే ఒరిజినల్ రూట్, ఓకేనా. ఒరిజినల్ రూట్లోనే వెళ్ళాలి. మళ్ళీ ఇంకో రూట్లో వెళ్తా మనం చిన్నప్పుడు ఆడుకుంటారు కదా, ఎలా తప్పించుకుని అలా తప్పించుకొని నేను సక్సెస్ అయిపోయాను, అలాంటివంతా ఉండదు. ఆ రూట్ మ్యాప్ నేను మీకు చూపించాను కదా, సో ఆ ఒరిజినల్ రూట్ అనేది ఖచ్చితంగా మీరు ప్రయాణించి ఉండాలి. సో వాటిని కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. తర్వాత ఏంటంటే నాన్న ఇందులో చాలా టఫెస్ట్ థింగ్ ఏంటంటే మనము ఆస్ట్రేలియా, ఓకేనా, సౌత్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రయాణించడమే చాలా చాలా క్రూవల్ అండ్ క్రిటికల్ థింగ్, ఓకేనా. సో ఆ వాటిని కూడా ఏంటంటే మనం ప్రయాణించి దాటుకొని చాలా ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ గేమ్స్గా చెప్తారు, చాలా క్రూవల్ గేమ్గా కూడా చెప్తారు. సో ఇది కూడా ఏంటంటే ఒక మ్యాడ్ మ్యాన్, ఒక పిచ్చివాళ్ళ పండగ లాంటిది, ఓకేనా. సో అలా చేస్తుంటారు. సో ఈవెన్ మన ఇండియన్ కూడా ఏంటంటే చాలా వరకు సఫర్ అయ్యారు, చాలా కఠినాలను దాటుకుంటూ తర్వాత ఏంటంటే చేరుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ఇండియన్గా దీన్ని సాధించారు కాబట్టి సో దాని గురించి మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. దిస్ ఇస్ వన్ థింగ్ నాన్న. సో నెక్స్ట్ ఎలిమెంట్స్లోకి మనం వెళ్తాం, ఓకేనా. సో గైస్, సో ఇంత క్రూరంగా ఉంటుందని చెప్పింది వినగానే నా ఫ్రెండ్ తన ఆలోచన అనేది మార్చేసుకున్నాడు. ఓమో, ఇంత క్రూరంగా ఉంటాం, మధ్యలో నేను పోతే మా ఇంటిని ఎవరు చూసుకోవాలా, అసలే మా పేరెంట్స్ కష్టపడుతున్నారు, సరే కానీ నాకు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఒక పార్ట్ టైం జాబ్ ఏమన్నా చూడవా అన్నాడు.
సరే చూస్తా అనేసి ఒక కంపెనీలో చూసాను. ఆ కంపెనీ పేరే బ్లింకిట్. సరే బ్లింకిట్ కంపెనీలో తను జాయిన్ అయ్యాడు, కొంతకాలం పనిచేశాడు. తర్వాత అక్కడ ఉంటున్న కంపెనీ వాళ్ళందరూ కూడా చాలా వరకు ప్రొటెస్ట్స్ అనేది చేస్తూ ఉన్నారు. దేనికి వ్యతిరేకంగా అంటే గిగ్ ఎకనామీ అనే కాన్సెప్ట్ వ్యతిరేకంగా. గిగ్ ఎకనామీ అంటే ఏంటి, ఆ ప్రొటెస్ట్ ఎందుకు అనేది మనం ఆల్రెడీ 2-3 సార్లు అనేది డిస్కస్ చేస్తున్నాము. సో అందువల్ల ఇది రీడబుల్ ఆర్టికల్గా ప్రొవైడ్ చేస్తున్నాను, నాట్ ఫర్ ద నోట్స్. ఓకేనా, ఎందుకంటే దీనికి సంబంధితమైన నోట్స్ ఇంతకు ముందు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది కూడా టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అనేది వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ముందు ఇక్కడ చూద్దాం. మీరు యూపీఎస్సీ ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? మీకోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా అద్భుతమైన ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. సో మీకు కోర్సు యొక్క ఫీజు అనేది 30,000 రూపాయలు ఉంటుంది. లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో ఉంటుంది. 5,000 నెలసరి కట్టుకుంటూ కూడా మీరు ఈ యొక్క కోర్స్ అనేది పొందొచ్చు. సో మీకు ఏంటంటేనన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సిన తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వారు అందిస్తారన్నమాట. ఓకేనా, సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ప్రిపేర్ యువర్ ఆప్షనల్స్ అన్న. మన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆప్షనల్స్ని అద్భుతమైన కంటెంట్తో మీకోసం మనం అందిస్తూ ఉన్నాము. సో కైండ్లీ యూటిలైజ్ దెమ్. సో అలాగే చూడండి, మీ యొక్క ప్రిపరేషన్ ఏ రోజు కూడా తగ్గొద్దు నాన్న, ఇంకా హార్డ్గా కఠినంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ ఆర్టికల్ని రీడబుల్ ఆర్టికల్గా నేను చెప్తున్నాను. ఎందుకు ఈ బ్లింకిట్ వర్కర్స్ పోరాడుతున్నారు, గిగ్ ఎకనామీ అంటే ఏంటి, ఎందుకంటే నాన్న సో కొన్ని విషయాలు న్యూస్ పేపర్లోనే అద్భుతంగా ఇచ్చుంటారు, మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఆర్టికల్స్లో ఇది ఒకటి. సో ఇక్కడ చూడండి, జొమాటో. ఓకేనా, జొమాటో ఒక యాడ్ చూశాను, జొమాటో అనాలంట, జొమాటో కాదంట, జొమాటో అలా అనాలంట. సో ఇలాగా జొమాటో కంపెనీకి చెందిన బ్లింక్ ఇట్ డెలివరీ ఏజెంట్స్, ఆ కంపెనీకి చెందిన ఇంకొక ఆర్గనైజేషన్ లాంటిది కంపెనీ ఏంటంటే బ్లింకిట్. సో దానికి చెందిన ఈ డెలివరీ ఏజెంట్స్ అనేది చాలా వరకు ఈ గిగ్ ఎకనామీకి వ్యతిరేకంగా అనేది పోరాటాలు అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా వారు డెలివరీకి ఇంతకుముందు ఉన్న ఛార్జెస్ కంటే కూడా చాలా చాలా తగ్గించున్నారు. అంటే అంతకుముందు 25 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే 15 రూపాయలు తగ్గించున్నారు. అంటే ఏంటంటే నాన్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వల్ల అంతకుముందు వాళ్ళు 1200 దాకా సంపాదిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక రోజుకి 600, అంటే సగానికి ఏంటంటే నాన్న ఆదాయం అనేది పడిపోతుంది. ఈ గిగ్ ఎకనామీ అంటే ఏంటి, ఎందుకు వాళ్ళ ఆదాయం పడిపోతుంది అనేది ఇక్కడ చూద్దాం. సో గిగ్ ఎకనామీ అంటే ఏంటంటేనన్నా ట్రెడిషనల్గా మనము ఒక ఎంప్లాయీ రిలేషన్షిప్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఒక ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఉంటాడు, సో వాడే ఎంప్లాయర్. సో ఉద్యోగం చేసేవాడు ఉంటాడు, సో వాడే ఎంప్లాయీ. సో షార్ట్ ఫామ్ కిట్కి ఇలా రాస్తున్నాను అంతే. ఓకేనా, సో ఎంప్లాయీ వచ్చేసి ఇతను. సో తనకి కమ్యూనికేషన్ ఉంటుంది, నెలసరి జీతం ఇస్తాడు, కాంటాక్ట్ ఉంటుంది. సో ఇద్దరికి ఏంటంటేనన్నా కంట్రోల్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీరు చూసుకున్నారు అంటే గ్యారంటీలెస్ జాబ్స్గా అయిపోతున్నాయి. ఏంటి, మీరు చూడండి, ర్యాపిడో పనిచేస్తున్నారు, లేదంటే ఇంకొక వర్క్ చేస్తూ ఉన్నారు, అంటే డెలివరీ బాయ్స్గా ఎలా చేస్తున్నారు అనుకోండి. నేను నిన్ననే ఒక అమెజాన్ డెలివరీ బాయ్తో మాట్లాడాను. ఎంత వస్తుంది అంటే అతను ఒక డెలివరీ చేయడానికి వస్తే 15 రూపీస్ వస్తుందంట. ఓకేనా, అంటే ఒక 15 రూపీస్ వస్తే ఒక రోజుకి చూడండి, ఒక రోజుకి అతను 1500 సంపాదించాలంటే 1500 సంపాదించాలంటే ఎన్ని, ఓకేనా, 100 డెలివరీస్ చేయాలి. అంటే 100 గడపలు పోయి నాక్ చేయాలన్నమాట. 100 గడపలు నాక్ చేయాలి. కానీ అన్ని డెలివరీస్ వస్తాయంట, లేదు, సుమారుగా అందులో సగం 50 అనేది యావరేజ్గా వస్తుందంట అని చెప్పారు. అంటే ఏంటి, దాంట్లో సగం డబ్బులు. దానికోసం ఏంటి 50 గడపలు తొక్కాలి, ప్రతి ఇంటికి పోవాలి. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఇన్ని గంటలు పని చేస్తే ఇన్ని గంటల జీతం అనేది లేదు, కాన్సెప్ట్ మారిపోయింది చూడండి. సో ఇక్కడ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉంటుందంటేనన్నా ఇక్కడ 8 అవర్స్ పని చేయాలి. సో చూడండి, చాలా వరకు లేబర్ చట్టాలు ఇవన్నీ కూడా వీటినే ముందు ఇప్పుడు పోరాడాయి. 8 గంటలు పని చేశారంటే మీకు నెలకి ఓకేనా, నెలకి 15,000, 20,000, 30,000, 40,000 ఇలాంటి ఒక జీతాలు గ్యారంటీలు ఉంటాయి. ఈ గిగ్ ఎకనామీ ఎలా ఒక ఏంటంటే అన్స్టేబుల్ ఎకనామీ క్రియేట్ చేసిందంటే చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, సో అతనికి ఏంటి 25 పర్ డెలివరీ ఇస్తున్నప్పుడు ఏంటంటే తన ఇంటికి ఏంటంటేనన్నా ఒక 30,000 రూపాయల దాకా సంపాదించగలిగాడే అనుకోండి. ఎప్పుడైతే వీళ్ళు కంపెనీ ఇదంతా గ్యారంటీ లెస్ జాబ్స్ కదా, మీరు చేయకపోతే ఇంకొకరు రిక్రూట్ చేస్తారు, వెంటనే రిమూవ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటేనన్నా సో అలాగే ఏంటంటేనన్నా ఎనర్జీ ఉన్నంత వరకు పని చేయించుకుంటారు, అంతే కదా. సో ఒక 30 ఏళ్ళ పిల్లవాడు లేదంటే 25 ఏళ్ళ పిల్లవాడు పనిచేసేది అదే 40 ఏళ్ళ వాళ్ళు చేయగలరా అంటే లేదు, అంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉండదన్నమాట. అన్స్టేబుల్ వే ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఇది ఒకటి. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో సడన్లీ వీళ్ళు చిన్న చేంజ్ చేయగానే ఇప్పుడు తనకు ఎంత వస్తుంది, 15,000. సో ఆలోచించండి, నెలసరి 30,000 సంపాదించిన కుటుంబంలో సడన్గా ఈ నెల నుంచి 15,000 వస్తుందంటే ఆ అన్స్టెబిలిటీ ఎలా వెళ్ళిపోతుంది. వేరే జాబ్ని వెతకడానికి ఆ యొక్క ఉద్యోగం స్కిల్ డెవలప్ చేస్తుందా, లేదు. అదే ఈ ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. అలాగే మీకు ఏంటంటేనన్నా
అద్భుతమైన ప్లాట్ఫామ్ కానీ ఇంకొక గ్రోత్ అనేది ఉండదు. అది చాలా దారుణమైన విషయం. ఇందులో ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉంటారు, నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉంటారు. సో ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వారికి ఈ జాబ్స్ అనేది ఏదైనా కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏదైనా కానీ మొబైల్ అప్లికేషన్స్, ఓకేనా, మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాటి ద్వారా ముడిపడి పనిచేస్తూ ఉన్నారంటే దాన్నే ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాం. మరి నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏంటి? వాళ్ళకి అలాంటి ప్లాట్ఫామ్ కూడా ఉండదు, కాంట్రాక్ట్ జాబ్స్ లాంటిది, ఓకేనా. సో వారికి ఎలాంటి ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఇంకా దారుణంలేండి. కట్టడాలు కట్టడానికి పనికి వెళ్తారు చూసారా, పెయింటింగ్ పనులు, కట్టడాలు కట్టడానికి అలాంటి పనులకు వెళ్తున్నారే వారు నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనమాట. సో ఈ గిగ్ ఎకనామీలో గిగ్ వర్కర్స్లో 2 రకాలు, అది అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఆర్గానిక్ మ్యాచింగ్ యాప్స్ వాటి ద్వారా పనిచేసేది. సో మీరు చూడండి, మీరు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు పనిచేస్తున్న ర్యాపిడో ఇతర పనులు ఏదైతే ఉన్నాయో వాటిలో పనిచేస్తున్నారంటే దాన్ని మనము ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాము, ఓకేనా. సో గిగ్ ఎకనామీలో అలా కాకుండా చూడండి, నాన్ టెక్నాలజీ టెంపరీ వర్క్స్, మన పేరెంట్స్ కూలి పనులకు వెళ్తుంటారు కదా, కష్టపడుతూ పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తూ అలాంటి పనులనే మనం ఏంటంటే నాన్ ప్లాట్ఫామ్ అంటాం, ఓకేనా. సో అలాగే ఏంటంటే గిగ్ వర్కర్స్ అనేది ఏంటంటేనన్నా ఎంప్లాయీస్ ఆర్ అండ్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్. మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు బార్గెన్ చేసి ఇలా చేసి వారు ఏంటంటేనన్నా ఈ మధ్యలో మనీ దోచుకోవడం కానీ, అలాగే ఏంటంటే వాళ్ళకంత ప్రాపర్ అమౌంట్ రాకుండా పోవడం కానీ ఇలా జరుగుతుంది. ఇంకా తీసుకున్నారు అంటే వీరందరినీ కూడా, ఎంప్లాయీస్ అందరినీ కూడా చూడండి, బెనిఫిట్ చేయాలి అనే దానికోసం చట్టరీత్యా మినిమం వేజెస్ యాక్ట్ 1948లో ఫామ్ చేసాము. తర్వాత ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, ఇలాంటివంతా కూడా ఏంటి, గవర్నమెంట్ తరపు నుంచి కూడా చూడండి కాంట్రాక్ట్ లేబరర్స్ వీళ్ళందరికీ కూడా సేఫ్టీ అందించడం కోసం కాంట్రాక్ట్ లేబరర్స్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్. సో ఇలాంటి యాక్ట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అనేది తీసుకొస్తుంది. ఎంతదా గవర్నమెంట్ ఎప్పుడో 1960స్లో ఆ టైంలో కూడా ప్రజలకు వర్కర్ సేఫ్టీ కోసం మనం ఇన్ని తీసుకొచ్చినా కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటేనన్నా ఈ యొక్క గిగ్ వర్కర్స్ ఇలాంటి ఒక జాబ్స్ అలాంటివి ఏంటంటేనన్నా రైజింగ్లో ఉన్నాయి. సో అంటే పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఏంటి, సో ఇక్కడ మీకు మీ టాలెంట్కి లిమిటెడ్ రికగ్నైజేషన్, ఎక్కువ కాలం అనేది మీకు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ లాస్ ఇవి కూడా గుర్తించవు, తర్వాత మీకు బెనిఫిట్స్ పొందవు, చాలా వరకు ఎంప్లాయీ అంతా కూడా సఫర్ అవుతూనే ఉంటారు. సరే, దీన్ని అనుసరించి గవర్నమెంట్ అనేది ఒక చట్టాన్ని అనేది రూపొందించింది. అది ఏంటంటేనన్నా గిగ్ ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయడం కోసం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తరపు నుంచి కూడా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అనేది తీసుకొచ్చారు. సో అందులో ఏంటంటేనన్నా గిగ్ వర్కర్స్ అందరికీ కూడా, సో చూడండి వారందరికీ కూడా ఈ లేబర్ చట్టాలు అనేది వర్తిస్తుంది. వారికి కూడా ఏంటంటే జాబ్ సెక్యూరిటీ అనేది అందించాలి, సమాజ భద్రత అనేది వాళ్ళకు కూడా అందించాలి అనేది క్లియర్ కట్గానే తెలిపారు. తర్వాత అందులో ఏంటంటేనన్నా ఈ కోడ్లో సెక్షన్ 2 క్లాస్ 35లో ఏంటంటేనన్నా గిగ్ వర్కర్ అనేది ఏంటంటేనన్నా అక్కడ డిఫైన్ చేసినారు. ఈ డెఫినేషన్స్ అనేవి యూపీఎస్సీ మెయిన్స్లో రాసేటప్పుడు మీరు అలాగే తీసుకుపోయి రిప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డెఫినేషన్స్ చూడండి చాలామంది అడుగుతూ ఉంటారు, మెయిన్స్ ఎలా రాయాలి సార్, మెయిన్స్లో ఇంట్రొడక్షన్ కనబడుతుంది కదా, ఇది డైరెక్ట్ ఇంట్రొడక్షన్ అన్న. ఎందుకంటే గిగ్ వర్కర్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే మీరు ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు ఎలా చేయాలని ఇక్కడే చెప్తాను చూడండి. అకార్డింగ్ టు ద సెక్షన్ 2 క్లాస్ 5 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఆఫ్ 2020 ద గిగ్ వర్కర్ మీన్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్, అది ఇక్కడున్న స్టేట్మెంట్ డైరెక్ట్గా రాసేయచ్చు. ఏంటది, ఎ పర్సన్ హూస్ ప్లాట్ఫామ్ వర్క్స్ పార్టిసిపేట్స్ ఇన్ వర్క్ అరేంజ్మెంట్ అండ్ ఎర్న్స్ ఫ్రమ్ సచ్ యాక్టివిటీస్ అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్. సో నార్మల్గా ట్రెడిషనల్గా ఉంటున్న ఎంప్లాయీ అనే ఒక రిలేషన్షిప్ స్టాండర్డ్ లేకుండా పనిచేస్తున్న ఇతర వర్క్స్ అన్నింటినీ కూడా మనం ఏంటంటే కన్నా గిగ్ వర్కర్ అంటాము. సో గుర్తుపెట్టున్నారా, గిగ్ వర్కర్ అనే క్వశ్చన్ వచ్చిందంటే ఇక నుంచి ఇదే మీ యొక్క ఆన్సర్గా ఉండాలి. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఆన్సర్, ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ ఏంటంటేనన్నా ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్లో ఏంటంటేనన్నా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో అలాగే వాళ్ళకి కోఆర్డినేషన్ ఉంటుంది, స్పెసిఫిక్ సర్వీసెస్ ఇస్తుంది, తర్వాత జాబ్లో గ్రోత్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, అలాంటివి ఏవి ఉండదు. గిగ్ వర్కర్స్ అనే వాళ్ళంటి ఒక అన్స్టేబుల్ వర్కర్స్గా ఉంటారు. వారికంటే ఏంటంటే సూజన్ వైల్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సచ్ యాజ్ గ్రాట్యుటీ, ఎంప్లాయీ కంపెన్సేషన్ అంటే ఏంటి, వాళ్ళందరికీ ఏంటి ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్లో ఏముంటుంది, మెటర్నిటీ బెనిఫిట్లు ఉంటాయి. సో అలాగే ఎంప్లాయీస్కి కంపెన్సేషన్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్లు ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్లు ఉంటాయి. ఇలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి, అంటే సామాజిక భద్రతను వాళ్ళకి అందిస్తూ ఉంటాయి. అలాగే వారికి హెల్త్ అండ్ మెటర్నిటీ ఆ బెనిఫిట్స్ అన్నింటినీ అందించడానికి ఉంటుంది. కాకపోతే ఈ కోడ్ కూడా ఏం చెప్తుందంటే కంపల్సరీగా ఈ గిగ్ వర్కర్స్ అందరూ కూడా రిజిస్టర్ పొందుండాలి. సో వాళ్ళు రిజిస్టర్ చేసి ఈ స్కీమ్ అంటర్లో ఏంటంటే వాళ్ళకి తగినటువంటి బెనిఫిట్స్ అనేది పొందాలి అనేది చెప్తున్నారు. సరే, అసలు గిగ్ వర్కర్స్కి వచ్చిన సమస్యలు ఏంటి నన్న, వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీలో వీళ్ళని ఇంక్లూడ్ చేయకపోతే చాలా వరకు ఏంటంటేనన్నా వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో అయినా సరే ఈ కోడ్ తెచ్చినా సరే వారు ఎందుకు ఇంకా కూడా సఫర్ అవుతున్నారు అంటే చాలా వరకు వారికి కావాల్సిన
ప్రొటెక్షన్ కానీ బెనిఫిట్స్ కానీ అందట్లేదు. సో అలాగే ఏంటంటేనన్నా మినిమం వేజెస్ చెప్తున్నారే కానీ ఎంతమందికి ఫాలో అవుతున్నారు? లేదు. ఆ ఉద్యోగం సేఫ్టీ అంటున్నారు కానీ ఎంతమందికి ఉంది? లేదు. అదే ఒక విషయం. అలాగే లేబర్ యూనియన్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటికి లేబర్ యూనియన్స్ క్రియేట్ చేయగలమా? లేదు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఏమన్నా వచ్చినప్పుడు మనం ప్రశ్నించే హక్కు ఉంది, కానీ గిగ్ వర్కర్స్లో కుదురుతుందా? కుదరదు. సో అలాగే చూడండి, ఇది చాలా వరకు కొత్త సిస్టమ్గా ఆన్లైన్ మీడియంలో వస్తూ ఉన్నాయి. తర్వాత ఏంటంటేనన్నా మనము మన ఉద్యోగాన్నో మన జాబ్ ఆపర్చునిటీనో మనం బార్గెయిన్ చేసి ఎక్కువ పొందే అవకాశం కూడా లేదన్నమాట. సో ఇక్కడ రీసెంట్గా 2022లో ఫెయిర్ వర్క్ రిపోర్ట్ని అనుసరించి ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ తరఫు నుంచి వారు ఇచ్చినారు. సో ఏంటంటేనన్నా సో చూడండి, ఈ డిజిటల్ లేబర్ ప్లాట్ఫామ్, డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఏంటంటేనన్నా చాలా వరకు సామాన్యుడి హక్కుని దోచేసుకుంటుంది. కఠినమైన పన్నులు అన్నీ ఉపయోగించుకొని వాళ్ళ ఎనర్జీని అలా జుర్రేసి తర్వాత ఏంటంటేనన్నా వాళ్ళకి ఏంటంటే తగినటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు అనేది చెబుతున్నారు. అందుకనే ఈ బ్లింకిట్ అనే వాళ్ళు కూడా పోరాడుతున్నారు. యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ IFET అంటే ఏంటంటేనన్నా వాళ్ళందరూ కూడా ఏంటంటేనన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది కోర్టుకి రీచ్ అయ్యారు. కోర్టు కూడా ఏంటంటేనన్నా వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. వాళ్ళందరినీ చూడండి, ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్గా డిక్లేర్ చేసి వారి కోసం చూడండి, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అందరికీ కోసం సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008 పాస్ చేశారు. దాన్ని అనుసరించి వాళ్ళకి సేఫ్టీ అనేది ఇవ్వాలి అనేది కూడా క్లియర్ కట్గానే చెప్పారు. సో అలాగే వాళ్ళందరికీ కూడా అండర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 and 21 అనుసరించి కూడా వారికి కావాల్సిన హక్కులను వాళ్ళకి ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట. సో దీని ద్వారా ఇంకొకటి ఏంటంటే సోషల్ బెనిఫిట్స్ అమౌంట్స్ టు ద ఎక్స్ప్లాయిటేషన్ టు ద ఫోర్స్డ్ లెవెల్ విచ్ మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 23. సో ఇక్కడ చూడండి, మన ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించినట్టు చెబుతున్నారు. ఇలా కానీ మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతే ఇలాంటి వర్కర్స్ ఎక్స్ప్లాయిట్మెంట్ అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా, దిస్ ఈస్ వన్ థింగ్ నాన్న యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ బ్రాడర్ కాన్సెప్ట్, ఎగ్జామ్లో ఎక్కువసార్లు వచ్చిన కాన్సెప్ట్. సో మీరు ఫ్యూచర్లో రాసేటప్పుడు ఈ టాపిక్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ మోస్ట్లీ ఇన్ ద అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్లో కానీ ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. సో చాలా జాగ్రత్తగా, క్రిటికల్గా, క్రూషియల్గా మీరు చదువుకోండి. ఓకే. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ క్యాషువల్గా ఇంక్లూడ్ చేశాను. సో ఇది ఏపీ పేపర్లో వచ్చింది. సో ఏంటంటేనన్నా సో ఇక్కడ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావ్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది గుంటూరులో బ్రహ్మానందం యాక్టర్కి అనేది ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక పాయింట్గా గుర్తుపెట్టుకుంటారు అనే దానికోసమే ఇది చెప్పాను. దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ అనమాట. ఓకేనా, డాక్టర్ కోడెల శివప్రసాద్ రావ్ ఎక్సలెన్స్ అవార్డ్. సో ఏపీ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తున్నా అంటే వాటికి గుర్తుండొచ్చు, హెల్ప్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. సో అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ చూడండి, ఎవరు ఈ అవార్డు ఇస్తున్నారు? కోడెల శివప్రసాదరావు మిత్ర మండలి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కూడా 75వ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఏంటంటేనన్నా అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. సో డాక్టర్ కోడెల ఎవరు? ఈ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ఏపీకి వచ్చేసి ఫస్ట్ స్పీకర్గా అనేది వర్క్ చేశారు. ఓకేనా. సో అలాగే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా 2014-19 అప్పుడు ఫామ్ అయినప్పుడు సపరేట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత వర్క్ చేశారు. దిస్ ఇస్ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఏపీ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అంతే. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తాం. సరే స్టూడెంట్స్, సో మనం కాన్సెప్ట్లోకి వచ్చామంటే నా ఫ్రెండ్ ఉద్యోగం చేసి వెళ్తుంటే చాలామంది పోరాడుతున్నారు. దేనికోసం పోరాడుతున్నారంటే క్యాపిటల్ పనిష్మెంట్ కోసం పోరాడుతున్నారు. అసలు ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి, దాన్ని మనం మార్చాలి అనే దానికోసం పోరాడుతున్నారే, ఏంటది అనేది మనం తెలుసుకుందాం. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసిన ఒక ప్యానల్ని ఫామ్ చేసి డెత్ బై హ్యాంగింగ్, సో ఉరి శిక్షతో ఒకరిని చంపడం అనేది కరెక్ట్ కాదు, దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ వెతుకుదాము అనేది చెప్పారు. ఇది GS పేపర్ 2లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో లెట్ us అండర్స్టాండ్ దిస్ ఇన్ ఏ సింపుల్ ఫామ్. సో ఇది జ్యుడిషియరీకి సంబంధితమైన, సో అలాగే మన యొక్క GS పేపర్ 2లో పాలిటిక్స్ సంబంధితమైన ఆర్టికల్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి. సో చూడండి, క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం. ఓకేనా, క్యాపిటల్ పనిష్మెంట్ అని అంటాము. ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఏంటంటే డెత్ పెనాల్టీ అన్నమాట. సో ఉరి శిక్ష అంటారు కదా. సో డెత్ పెనాల్టీ అన్నప్పుడు ఉరి శిక్ష మాత్రమే వేయాలంటే లేదు నాన్న, వేరే పద్ధతిలో కూడా మనం ఏంటంటేనన్నా డెత్ పెనాల్టీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డెత్ అనేది అష్యూర్ చేయొచ్చు. ఓకేనా. సో ఒకరికి లా ద్వారా క్రిమినల్ అఫెన్స్ని వాళ్ళు చేసిన తప్పుకి హైయెస్ట్ పెనాల్టీ, సో చూడండి హైయెస్ట్ పెనాల్టీగా ఇచ్చేదే ఈ యొక్క సో కాల్డ్ డెత్ పెనాల్టీ. ఓకేనా, హైయెస్ట్ పెనాల్టీగా అనేది ఇస్తారు, అది డెత్ పెనాల్టీ. మన ఇండియాలో మనం యూజ్ చేసే మెథడ్ని మనం ఏంటంటే హ్యాంగింగ్ అని అంటారు. ఓకేనా. సో చాలా వరకు సివియర్ కేసెస్ అంటే ముఖ్యంగా ఏంటంటేనా మర్డర్స్ కానీ, తర్వాత రేప్ కానీ, అలాగే ట్రీజన్, సో ఇలాంటివి ఏవైనా కానీ అతి దారుణమైన క్రైమ్ ఇవన్నీ చేసినప్పుడు అలాంటి సమయాల్లోనే
మీకు డెత్ పెనాల్టీ అనేది ఇస్తారు. ఓకేనా. సో అలాగే చాలా వరకు వర్స్ట్ ఎవర్ క్రైమ్స్ వీటిని చేస్తున్నప్పుడు మనం ఏంటంటే డెత్ పెనాల్టీ అన్నా కానీ చాలామంది ఏంటంటేనన్నా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. సో ఈ డెత్ పెనాల్టీ ఇన్హ్యూమన్ అనే చెప్తున్నారు. ఇన్హ్యూమన్ అంటే అది మానవత్వానికి వ్యతిరేకమైనది అనేది చెబుతున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా డెత్ పెనాల్టీ అందించిన తర్వాత వారి యొక్క మోర్టాలిటీ కానీ వారి యొక్క విషయాల గురించి ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా డెత్ పెనాల్టీ ఉండాలి అనేది ఫేవర్గా కొంతమంది వాదిస్తూ ఉన్నారు. సో ఫేవర్గా వాదిస్తున్న వాళ్ళు ఏం చెబుతున్నారు, అన్ఫేవర్గా దానికి వ్యతిరేకంగా వాదిస్తున్న వాళ్ళు చెబుతున్న విషయాలు ఏంటి అనేది మనం చూస్తున్నాం. సో ఏంటంటేనా రెట్రిబ్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనా రెట్రిబ్యూషన్, వాళ్ళు చేసిన తప్పుకు అనుభవించాలి. చాలా హీనియస్ క్రైమ్స్ అంటే క్రూరమైన సివియారిటీ ఆఫ్ క్రైమ్, వాళ్ళు చేసిన తప్పుకు సమాజంలో మనము ఒక న్యాయాన్ని తీసుకురావడం కోసం ఏంటంటేనా సివియారిటీ ఆఫ్ క్రైమ్ను బట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి అనేది చాలామంది వాదిస్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటేనన్నా ఒకరు తప్పు చేసిన తర్వాత ఓకేనా, తప్పు చేసిన తర్వాత సమాజంలో ఒక క్రూరమైన కఠినమైన చర్య చేసిన తర్వాత దే నీడ్ టు సఫర్. ఓకేనా. సో ఫేవర్గా చెబుతున్న వాళ్ళు చెబుతున్న స్టేట్మెంట్స్ సఫర్ ద రాంగ్ డూయింగ్, వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉంటుందో ఆ తప్పు కోసం వారు సఫర్ అవ్వాలి అనేది చెబుతున్నారు. సో ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్, ఒక తప్పు చేసిన వారిని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఖచ్చితంగా ఏంటంటేనన్నా సో విక్టిమ్స్ ఫ్యామిలీస్కి ఓకేనా, విక్టిమ్స్ ఫ్యామిలీస్కి ఎవరైతే బాధితులు ఉన్నారో విక్టిమ్స్కి వచ్చేసి ఒక రకంగా ఏంటంటేనన్నా వాళ్ళకి ఒక ఏంటంటే న్యాయం జరిగినట్టు, అంటే వారికి జస్టిఫికేషన్ దొరికినట్టు చెప్తున్నారు. ఓకేనా. జస్టిఫికేషన్ ఇది వాళ్ళని శిక్షిస్తున్నారు అనే విషయం కాదు, మానవత్వానికి మించి ఎవరైతే విక్టిమ్ సఫర్ అయ్యారో వాళ్ళకి ఏంటంటేనన్నా ఒక న్యాయం అనేది దొరికింది అనేది చెప్తున్నారు. ఇది ఫేవరబుల్గా కొంతమంది స్టేట్మెంట్స్ ఆదించినా కానీ అగెయిన్స్ట్ అంటే దానికి వ్యతిరేకంగా డెత్ పెనాల్టీ అవసరం లేదు, అది కరెక్ట్ కాదు అని వాదించే గ్రూప్ ఒక వైపు ఉన్నారు. సో అలా ఏం వాదిస్తున్నారు, దానికి అగెయిన్స్ట్గా ఏం చెబుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా 2013లో సో చూడండి 2013లో ఏంటంటేనన్నా రేప్ కేస్ ఓకేనా, రేప్ కేస్ అగెయిన్స్ట్గా ఏంటంటేనన్నా దట్ ఈస్ ఆర్టికల్ దిస్ వన్ సెక్షన్ సెక్షన్స్ అంటాం. సెక్షన్ 376 క్లాస్ ఏ ఐపీసీ అనుసరించి ఏంటంటేనన్నా సో రేప్ ఓకేనా, రేప్ జరిగినప్పుడు వారికి ఏంటంటేనన్నా బ్రుటాలిటీ ఆఫ్ రేప్ జరుగుతున్నప్పుడు ఏంటంటేనన్నా వారికి ఖచ్చితంగా ఏంటంటేనన్నా దీన్ని అనుసరించి ఏంటంటేనన్నా డెత్ పెనాల్టీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మనం తీసుకుంటున్నాము అంటే సో ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ చట్టాలు ఇవన్నీ వర్క్ అవుతున్నప్పుడు మనము జస్టిఫికేషన్ని లీగాలిటీని వీటన్నిటిని చెక్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఏంటంటేనన్నా క్యాపిటల్ పనిష్మెంట్స్ ఓకేనా. సో క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటేనన్నా జ్యుడిషియల్ సిస్టంలో మిస్టేక్స్ ఓకేనా, జ్యుడిషియల్ సిస్టమ్ మన లా సిస్టంలో జ్యుడిషియల్ సిస్టంలో కొన్నిసార్లు మిస్టేక్స్ ఉంటాయి, అలాగే ఫ్లాస్ జరుగుతుంటాయి, మిస్టేక్స్ అండ్ ఫ్లాస్ అనేది జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి మనకి బయటపడుతున్నప్పుడు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది ఆ యొక్క ఉరిశిక్ష వేసిన తర్వాత ఇన్నోసెంట్గా ప్రూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఓకేనా, అలాంటప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఇది ఒక ఇన్నోసెంట్ని ప్రాణం తీసుకున్న విషయమే కదా. సో అంటే ఈ యొక్క డెత్ పెనాల్టీ అనేది మనము న్యాయాన్ని ఇస్తున్నాం అనే దాన్ని పక్కన పెడితే కొన్ని జ్యుడిషియల్ ఫ్లాస్ని వీటిని ఉపయోగించుకొని తప్పు చేయని వాళ్ళు కూడా శిక్షించే అవకాశం అనేది సో అలాగే మనం దానికి రిట్రిబ్యూట్ చేయలేం, మళ్ళీ మనం దాన్ని రీజనరేట్ చేయలేం, మళ్ళీ మార్చడం అనేది అసాధ్యమైన పని. చావు చనిపోయిన తర్వాత డెత్తే కదా. సో అందుకనే ఇలాంటి వాటిని కూడా అడ్డుకోవాలని చెప్తున్నాను. తర్వాత హ్యూమన్ రైట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది పనిచేస్తుంది. ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటేనన్నా వాదిస్తుంది ఏంటంటేనన్నా సో ఇక్కడ చాలా వరకు ఇలాంటి కేసెస్ ఇన్నోసెన్స్ డెత్స్ కానీ అలాగే ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల ఇలాంటి డెత్ పెనాల్టీ అవాయిడ్ చేయడం మంచిదనేది చెప్తున్నారు. సో వాళ్ళు వాదిస్తున్నారు. తర్వాత ఏంటంటేనన్నా వీళ్ళంతా కూడా హ్యూమన్ రైట్స్ కోసం ఓకేనా, మానవుల హక్కుల కోసం వాటి కోసం వాదిస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఏంటంటేనన్నా న్యాయాన్ని నిలబెట్టడం అంటే చావు మార్గం కాదు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఓకేనా వరల్డ్లో డెవలప్డ్గా ఉంటున్న కంట్రీస్ చాలా దేశాలు డెవలప్గా ఉంటున్నాయి. వారందరూ కూడా ఏంటంటేనన్నా అబాలిష్ అనేది చేశారు. సో అబాలిష్ చేశారు దేన్ని, డెత్ పెనాల్టీని. సో డెత్ అనేది కరెక్ట్ అయిన మార్గం కాదు. సో అందువల్ల డెత్ పెనాల్టీ అనేది వారు పూర్తిగా అబాలిష్ చేస్తున్నారు. సో అందుకని ఏంటంటే కొంతమంది ఏంటంటే దీనికి అగెయిన్స్ట్గా అనేది వాదిస్తూ ఉన్నారు. ఓకేనా. తర్వాత తీసుకుంటున్నారు అంటే వెన్ యూ టేక్ అబౌట్ ఓకేనా మన ఇండియాలో ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అంటాము 1955.
1955లో సిఆర్పిసి యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఒక చట్టం లా యాక్ట్ అనేది 1955లో ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని అనుసరించి ఏంటంటే నాన్న సో చూడండి, సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ డెత్ పెనాల్టీ కన్నా కానీ మన గవర్నమెంట్ అనేది మన చట్టం అనేది చాలా వరకు ఏంటంటేనన్నా ఓన్లీ లైఫ్ ఇంప్రిజన్మెంటే హైయెస్ట్గా అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎక్సెప్షనల్ కేసెస్లో ఓకేనా లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి కూడా ఏంటంటేనన్నా ఎక్సెప్షనల్ కేసెస్లోనే ఏంటంటే డెత్ పెనాల్టీ అనేది ఆప్షన్గా అనేది మనము తీసుకుంటూ ఉన్నాము అనేది చెబుతున్నారు. అలాగే తీసుకున్నారు అంటే కోర్ట్స్ అనేది ఏంటంటేనన్నా ఒక్కసారి ఈ యొక్క పెనాల్టీ డెత్ పెనాల్టీ అనేది ఇష్యూ చేసింటే వాటికి ఎక్స్ప్లెనేటరీ అనేది ఇవ్వాలి. సో ఓకేనా, ఎక్స్ప్లెనేటరీ అంటే ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే దానికంటూ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలనేది చెప్తున్నారు. సో ఓకే స్టూడెంట్స్, తర్వాత మనం చూస్తున్నామంటే సెక్షన్ ఓకేనా సెక్షన్ 354 క్లాస్ 3ని అనుసరించి సో ఏంటంటేనన్నా సిఆర్పిసి ప్రకారం ఏంటంటేనన్నా సుప్రీంకోర్టు అయినా కోర్ట్స్ ఓకేనా సో ఏదైనా కోర్టు వచ్చేసి జడ్జ్మెంట్ ఇచ్చింది అనుకోండి. సో జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఏంటంటేనన్నా ఎందుకు ఇస్తున్నారు అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే సో ప్రాపర్గా అనేది ఏంటంటే ఆ యొక్క మ్యాక్సిమం క్యాపిటల్ పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అనేది వాళ్ళు తెలియచేయాలి. సో దానికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఏం చెప్పాలంటేనన్నా అసలు డెత్ పెనాల్టీ అనేది ఇచ్చిన దానికి ఇంపార్టెన్స్ ఉంది. సో దీనికి సంబంధించి 1980లో మన సుప్రీంకోర్టు కూడా ఒక పదం ఉపయోగించింది, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లోనే మేము డెత్ పెనాల్టీ అనేది ఇస్తున్నాము అనేది వాళ్ళు వాదించారు. సో వాళ్ళు వాదించడానికి దగ్గరగా వాళ్ళు చెప్పిన దానికి న్యాయబద్ధంగా మన గవర్నమెంట్ అనేది కొన్ని సస్టైన్ అనేది చేసింది. సో అది ఎలాగంటేనన్నా సో యాక్చువల్గా యునైటెడ్ నేషన్ కూడా ఏం చెప్తుందంటే అగెయిన్స్ట్ డెత్ పెనాల్టీ ఉంది ఓకేనా. సో యునైటెడ్ నేషన్ కూడా ఏంటంటే అగెయిన్స్ట్ డెత్ పెనాల్టీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు. సో డెత్ పెనాల్టీ కరెక్ట్ కాదు అని చెప్తున్నప్పటికీ కూడా సో మన ఇండియా అనేది ఈ డెత్ పెనాల్టీని రిటైన్ చేసుకుంది. అంటే మన ఇండియా అనేది ఇంకా డెత్ పెనాల్టీని హోల్డ్ చేసుకుంది. సో దానికి ఉదాహరణ ఏంటంటే 1947 నుంచి ఇప్పటిదాకా ప్రెసెంట్ దాకా తీసుకున్నామంటే సో 1947 నుంచి ప్రెసెంట్ దాకా మనకి ఏంటంటే 720 ఎగ్జిక్యూషన్ అనేది జరుగున్నాయి. అంటే 720 మాత్రమే మనం ఏంటంటేనా డెత్ పెనాల్టీస్ అనేది మనము అమలుపరుచున్నాం అన్నమాట, ఓన్లీ హీనియస్ క్రూవల్ క్రైమ్లో. సో నెంబర్గా తీసుకున్నామంటే చాలా తక్కువ అనేది చెప్తున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది చాలా వరకు మినిస్కల్ ఫ్రాక్షన్ అని చెప్తున్నారు. అంటే అందరికీ కూడా ఏంటంటేనన్నా సో వెంటనే డెత్ పెనాల్టీ ఇవ్వగానే ఉరిశిక్ష వేసేయట్లేదు. సో వారందరినీ కూడా అబ్జర్వేషన్స్ క్యారెక్టరైజేషన్ అన్నీ చూసి కొన్నిసార్లు ఏంటంటేనన్నా దాన్ని ఓకేనా డెత్ పెనాల్టీ అనేది అంటే కమ్యూటేషన్ చేస్తున్నారు. కమ్యూటేషన్ అంటే ఏంటంటేనా సో వాటిని తక్కువ శిక్షగా ఓకేనా కమ్యూటెడ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో డెత్ పెనాల్టీ ఇచ్చినా కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం వాటన్నిటిని చూసి లైఫ్ ఇంప్రిజన్మెంట్గా కూడా ఏంటంటే మార్చిన కాలాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు ద్వారా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ద్వారా ఏంటంటేనా వారిని తక్కువగా అనేది ఆ యొక్క సో కాల్డ్ ఏదైతే ఉందో సో ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్కి మార్చడం కానీ తక్కువ శిక్షకు కానీ మార్చడం కానీ జరుగుంది అనేది చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన ఏంటంటే దీనికి సంబంధితమైన కేసు అనేది ఇంతకుముందే జరిగింది. ఏంటంటేనన్నా సో 1973లో దీనికి సంబంధితమైన జడ్జ్మెంట్ అనేది జగ్మోహన్ అనేవారు ఓకేనా. జగ్మోహన్ సింగ్ అలాగే జగ్మోహన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ మధ్య ఒక కేసు నడిచింది 1973లో. ఈ కేసులో ఏం చేశారు అంటే ఓకేనా సో అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టులో ఏం వాదించారు అంటే చూడండి, ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కదా. అంటే ఏంటి, మనందరికీ కూడా జీవించడం మన హక్కు అవునా కదా. సో దాన్ని తీసే హక్కు ఎవరికి, రైట్ టు లైఫ్ అనేది ఏంటి, మనకి లైఫ్ అండ్ లిబర్టీ అనేది ఏంటి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్గా ఇవ్వబడిన హక్కు, ఫండమెంటల్ రైట్. కాన్స్టిట్యూషనల్లో మనకి ఇవ్వబడిన అతి ముఖ్యమైన చాలా వ్యాలిడేటింగ్ ఫండమెంటల్ రైట్. దానికి వ్యతిరేకంగా ఉందనేది వారు వాదించినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటేనన్న సో ఇట్ ఈస్ పర్మిసిబుల్ అంటే ఏంటి, అది ఖచ్చితంగా పాసిబుల్. ఎందుకంటే మనం ఒక నేషన్లో ఒక న్యాయాన్ని నెలకొల్పడానికి ఒక జ్యుడిషియరీని నిలబెట్టుకోవడానికి అలాగే ఎస్టాబ్లిష్డ్ లా, సో ఎస్టాబ్లిష్డ్ అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా. సో ఏంటంటేనన్నా మనకి ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం అనుసరించి ఏంటంటే మనము ఈ యొక్క క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇవ్వచ్చు అనేది సుప్రీంకోర్టు అనేది చెప్పింది ఓకేనా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా మేము అమలుపరచవచ్చు అని చెప్పింది. సో అలాగే దాన్ని అనుసరించి అప్పుడు ఏం చెప్పారంటే ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్ ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్. సో అంటే ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్ ద్వారా మనకి సరైన ఎవిడెన్సెస్ అన్నీ దొరికి సో వారిని అంటే తప్పు చేశారని ప్రూవ్ చేసి వారిపైన శిక్ష వేశారు అంటే దాన్ని అనుసరించి ఏంటంటేనన్నా వారికి ఏంటంటేనా ఇట్ ఈస్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్, అంటే అది అన్కాన్స్టిట్యూషనల్ కాదు, సో అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు వాదనలో చూడండి,
ఈ యొక్క కేసులో వాదించేటప్పుడు ఏంటంటేనా ఈ యొక్క డెత్ పెనాల్టీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అనేది వాదిస్తారు, లేదు అలా కాదు అనేది ప్రూవ్ అనేది చేశారు. ఓకేనా, దిస్ ఇస్ వాట్. సో అలాగే మీకు కొన్ని చట్టాలు, కొన్ని లా అనేది మీకు పాయింట్స్ చెప్తాను, అది హెల్ప్ అవ్వచ్చేమో ఎగ్జామ్కి. ఎందుకంటే డెత్ పెనాల్టీస్ మీద ఆల్రెడీ మీకు 2014లో మెయిన్స్లో క్వశ్చన్ అనేది వచ్చింది. సో అందుకే మీకు డెత్ పెనాల్టీ ఏ కేసెస్లో ఏ ఐపీసీ సెక్షన్స్లో ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం. సో చూడండి, సెక్షన్ 302 మర్డర్, సో దానికి డెత్ పెనాల్టీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత డెకాయిటీ, ఓకేనా, డెకాయిటీ విత్ మర్డర్, అంటే దొంగతనం కోసం వెళ్ళి దోచుకునేసి తర్వాత ఏంటంటే మర్డర్ చేయడం, అది సెక్షన్ 396. ఓకేనా, తర్వాత సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, ఓకేనా, క్రిమినల్ కాన్స్పిరసీ. సో దీనికి కూడా ఏంటంటేనా డెత్ పెనాల్టీ అనేది ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ వీటికంతా కూడా డెత్ పెనాల్టీ అనేది జనరల్గా వేస్తారు అనేది మనం చూడొచ్చు. ఓకేనా, తర్వాత ఏంటంటేనన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా సెక్షన్ 121లో ఏంటంటేనన్నా, ఓకేనా, వేజింగ్ వార్ అగెయిన్స్ట్ గవర్నమెంట్, మన గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మనము వార్, ఓకేనా, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వార్ వేస్తున్నామంటే అలాంటప్పుడు కూడా ఏంటంటే వారిని వేయచ్చు. తర్వాత ఏంటంటేనన్నా సెక్షన్ 132, ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా అబేట్మెంట్ ఆఫ్ మ్యూటినీ, ఓకేనా, అబేట్మెంట్ ఆఫ్ మ్యూటినీ, తిరుగుబాటు కానీ వాటిని చేస్తున్నప్పుడు అలాంటి సమయాల్లో వారికి డెత్ పెనాల్టీ దాకా కూడా వేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది నాన్న. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అది ఇంతకుముందే చెప్పాను మీకు, దట్ ఈస్ వాట్ అవర్ రేప్, మర్డర్ ఏదైతే ఉన్నాయో సో వాటి కంట్రోల్లో కూడా ఏంటంటేనన్నా డెత్ పెనాల్టీ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవి క్యాపిటల్ పనిష్మెంట్. సో కాకపోతే వీటన్నిటికీ గవర్నమెంట్ డెత్ పెనాల్టీ అబాలిష్ చేయాలని అయితే డిస్కస్ చేయలేదు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం నిర్ణయించుకుందంటే డెత్ పెనాల్టీని అబాలిష్ చేయం, కానీ ఇక్కడ చూడండి హ్యూమెన్, క్విక్ అండ్ డీసెంట్, అంటే డెత్ అనేది హ్యాంగింగ్, ఉరిశిక్ష కాకుండా మేము ఉరిశిక్ష అనేది ఏంటి చాలా క్రూవల్ అండ్ బార్బేరియస్ అని, కొన్నిసార్లు హ్యాంగ్ అయినప్పుడు ప్రాణం పోదు, గిలగిలా కొట్టుకుంటారు. సో ఇది దారుణంగా ఉంటుంది. సో ఇంత క్రూవల్గా మనం పనిష్ చేయకూడదు, దానికన్నా కానీ ఒక ఇంజెక్షన్ వేసి చంపేయడం బెటరు అనే విధంగా హ్యూమెన్, క్విక్ అండ్ డీసెంట్ పద్ధతిలో ఒక ఆల్టర్నేటివ్ అనేది మనం వెతకాలనేది సుప్రీంకోర్టులో కానీ మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. వెన్ దే కమ్ విత్ ద అవుట్కమ్ దెన్ వీ విల్ కమ్ టు నో. ఓకేనా సార్, వినిందంతా క్రూవల్గా ఉంది సార్, కొద్దిగా పీస్ఫుల్గా వెళ్దాం సార్ అనిపిస్తుందా మీ మైండ్? అందుకనే ఇంకొక కరెంట్ అఫైర్స్. కర్ణాటక స్టేట్ అనేది ఏంటంటే రీసెంట్గా ఇన్నోవేటివ్ స్టేట్స్ అన్నింటిలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా వరకు ఇన్నోవేటివ్ స్టేట్గా అనేది పేరు ప్రఖ్యాత అనేది పొందింది. సో ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు, ఎందుకనేది, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్న. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎలా అనేది చూస్తాం. సో యాక్చువల్గా ఏంటంటేనా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్, మన ఇండియా వైడ్ ఏంటంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విషయాల్లో వాటిని స్టడీ చేయడానికి దానికోసం ఏంటంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే, సో ఇన్నోవేషన్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఇన్నోవేషన్ సర్వే ఏదైతే జరుగుతుందో NMIS అంటాం. సో ఈ సర్వే ద్వారానే ర్యాంకింగ్ ఇచ్చారు. సో ఇది డైరెక్ట్గా ఏంటంటేనన్నా ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో అనేది వర్క్ అవుతుంది, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఇది ఏంటంటేనన్నా 2021-2022 నుంచి కూడా ఏంటంటే వీళ్ళు సర్వేలను అందిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి పాలసీ మేకర్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది అన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. తర్వాత వీళ్ళ యొక్క కోఆర్డినేషన్ అనేది ఏంటంటేనా యూఎన్కి చెందిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మన ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ మెరుగ్గా చేయడానికి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా కూడా బెటర్గా చేయడానికి ఇండస్ట్రియలైజేషన్ ఆర్గనైజేషన్ UNIDO ద్వారా కొలాబరేట్ అయ్యి అనేది వీరు అందిస్తున్నారు. సో ఈ సర్వేకి మెయిన్ థింగ్ ఏంటంటేనన్నా మనము చాలా వరకు ఏంటంటే ఇన్నోవేటివ్గా, ఓకేనా, చాలా వరకు కొత్త విషయాలను మనం ఇన్నోవేట్ చేస్తూ ఇన్నోవేటివ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం ఎంత బాగా చేస్తున్నాము అనేది వారు చెక్ చేయడానికి, అది ముఖ్యంగా ఏంటంటేనన్నా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో. సో చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో ఇన్నోవేటివ్ పద్ధతిలో మనం ఆధునికమైన పద్ధతిలో ఎలా మనం డెవలప్ చేస్తున్నాము, ఎలా డేటాస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఎలా మనం కొత్త విషయాన్ని క్రియేట్ చేస్తున్నాం, వాటిని వారు స్టడీ అనేది చేస్తున్నాం. సో అలాగే దీంట్లో ఎలా చేస్తారు అంటే ఈ సర్వే అనేది చాలా వరకు అంటే సెక్టోరియల్ సిస్టమ్ అంటారు. ఓకేనా, సెక్టోరియల్ సిస్టమ్ ఆఫ్ ఇన్నోవేషన్. సెక్టోరియల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక్కొక్క సిస్టంలో మన ఏంటంటే కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెక్టోరియల్ సిస్టమ్ ఆఫ్ ఇన్నోవేషన్. సో దాంట్లో ముఖ్యంగా ఒక్కొక్క ఫీల్డ్లో, ఓకేనా, ఏ ఫీల్డ్లో మనం ఇన్నోవేషన్స్ అనేది అచీవ్ చేస్తున్నాము, ఏ ఫీల్డ్లో ఎలా మనము అచీవ్ చేస్తున్నాము అనే విషయాల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ ఎకనామీకి సో SSI అంటారు, SSI సర్వే అంటే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నింటిలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో తీసుకున్నారు అంటే ఇండియన్ ఎకనామీకి మ్యానుఫ్యాక్చరింగ్లో చూడండి
మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మన ఇండియన్ ఎకనామీకి క్రూషియల్గా ఏంటంటే 5 కీ సెక్టార్ ఉన్నాయి. ఓకేనా, 5 కీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అనేవి ఉన్నాయి. 5 కీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఉన్నాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఏంటి? ఓకేనా, 5 కీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అనేది ఏవి? సో వాటిని మనం ఇంప్రూవ్ చేయాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఎకనామీలో ముఖ్యంగా ఈ 5 కీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అంటే టెక్స్టైల్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్ వస్తుంది, ఆటోమేటివ్ వస్తుంది. ఓకేనా, ఆటోమేటివ్ టెక్నాలజీస్ మీద, తర్వాత ఫార్మా. ఇవి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఈ పాయింట్ చెప్పడం కోసమే ఈ కంటెంట్ మొత్తం చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి 5 కీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ మీద సర్వే చేశారంటే ఇవి ఇండియా యొక్క ఎకనామీకి చాలా వరకు అద్భుతంగా అందిస్తున్న టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనమాట. సో ఇలాంటి ఇన్నోవేషన్ సర్వే మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2011లోనే స్టార్ట్ చేశాను. 2011లోనే ఫస్ట్ నేషనల్ ఇన్నోవేషన్ సర్వే అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా, నేషనల్ ఇన్నోవేషన్ సర్వే. దాని ద్వారా ఏంటంటే ఈ ఇన్నోవేషన్ సర్వే అనేది మన ఇండియా కాదు. ఓకేనా, సో యూఎన్ యొక్క కోఆర్డినేషన్తోనే ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. ఇప్పుడంటే మన ఇండియాలో ఎంత మాత్రం చేస్తున్నారు, ఎంత మాత్రం కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, కొత్త తరహాలో మనం ఏంటంటే డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అనేవన్నీ కూడా మనము తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఒకరికొకరు కాంపిటేట్ అయ్యి కొత్త విషయాన్ని మనం ఎలా బూస్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ వీళ్ళు దీంట్లో అందిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇన్నోవేషన్. సో ఇక్కడ చూడండి, ఇంకొక విషయం తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్కి ఉపయోగపడేది అంటే కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. సో తర్వాత ఏంటంటే సో ఫాలోడ్ బై దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డియు, తర్వాత తెలంగాణ. స్టేట్స్ కేటగిరీలో తెలంగాణ 2వ పొజిషన్, 3వ పొజిషన్లో తమిళనాడు. సో ఆ విషయాన్ని మనము తెలుసుకోవాలి. అలాగే ఇన్నోవేటివ్ ఫర్మ్స్, ఎక్కువ ఇన్నోవేటివ్ కంపెనీలు స్థాపనలో ఏంటంటే తెలంగాణ మొదటి స్థానంలో. తెలంగాణ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నారంటే వాటికి ఈ పాయింట్స్ అనేది క్రూషియల్. ఎక్కువగా ఇన్నోవేటివ్ ఫార్మ్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే తెలంగాణలోనే ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అనేది మీకు క్రూషియల్ గుర్తుంటుంది. సో దట్ ఈస్ వాట్. సో ప్రతి చిన్న కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అన్న కాకపోతే మనము ప్రతి ఒక్క విషయాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నంత వరకు ఇంపార్టెంట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, వీ కెన్ కమ్ టు ద ఎండ్. కాకపోతే నేను ఈరోజు చదివిన ఆర్టికల్ అన్నింటిలో కూడా ఒక అద్భుతమైన ఆర్టికల్ ఏదన్నా ఉందంటే అది ఇదేనన్న. చాలా చాలా అద్భుతంగా ఉంది. మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా స్కిప్ చేయలేను. సో ఈరోజు 1 అవర్ టైం లిమిట్ అనేది దాటేస్తుంది. బట్ లెట్ us అండర్స్టాండ్ డాలరైజేషన్ అంటే ఏంటి, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటి. ఓకేనా, సో ఇది ఎకనామీ ఆర్టికలే, బట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఎందుకంటే దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఐ లవ్ టీచింగ్ దిస్ ఆర్టికల్. ఏంటంటేనన్నా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్. రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటి? సో చూడండి, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. సో మనకు తెలియాల్సింది ఏంటంటే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటి అది తెలుసుకున్నారంటే తర్వాత డాలరైజేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటంటేనన్నా చాలా వరకు చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. సో ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ట్రాన్సాక్షన్స్కి ఎక్కువగా ఉపయోగించిన. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ కంట్రీస్ దేశాల మధ్య మనము ఈ ట్రాన్సాక్షన్స్కి మనం ఉపయోగిస్తున్నామంటే వాటినే మనం ఏమంటామంటే సో కాల్డ్ రిజర్వ్ కరెన్సీ అంటాం. అలాగే ఏంటంటే ఈ రిజర్వ్ కరెన్సీస్ అనేది కామన్గా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్లో, ఓకేనా, ప్రతి దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే రిజర్వ్స్గా అనేది ఉపయోగించుకుంటారు. అంటే ఈ యొక్క రిజర్వ్ కరెన్సీ ఏదైతే ఉంటుందో సో వాటి యొక్క వాల్యూలో మనం ఉపయోగించుకున్నప్పుడు ప్రపంచ స్థాయిలో వ్యాపారం చేయడానికి, ట్రేడ్ చేయడానికి బెటర్గా ఉంటుందనేది చెబుతూ ఉన్నారు. ఇదే రిజర్వ్ కరెక్షన్. ప్రజెంట్ రిజర్వ్ కరెన్సీ ఏది? సో ప్రజెంట్గా ప్రస్తుతానికి గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ ఏంది అంటే ఆ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ ఏదంటే వెరీ క్లియర్, గుర్తుపెట్టుకోండి, యూఎస్ డాలర్సే రిజర్వ్ కరెన్సీ. అంతకుముందు గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా వేరే ఏ కరెన్సీ లేదా అంటే ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రాంక్, ఓకేనా, ఫ్రెంచ్కి చెందిన ఫ్రెంచ్ ఫ్రాంక్ ఉంది. తర్వాత బ్రిటన్ కరెన్సీ, ఓకేనా, బ్రిటన్ కరెన్సీ కూడా ఏంటంటేనన్నా ఒకప్పుడు ఏంటంటేనన్నా ఇది ఒక సో కాల్డ్ గ్లోబల్ కరెన్సీగా, అంటే బ్రిటన్ పౌండ్, ఓకేనా, బ్రిటిష్ చెందిన పౌండ్ ఏదైతే ఉంటుందో అది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ఉన్నింది. అంటే ఎందుకు సార్ ఇప్పుడు లేదు అంటే చూడండి, ఒకప్పుడు ఎకనామిక్ సూపర్ జయంట్స్ అంటే ఫ్రెంచ్, బ్రిటన్ ఇవన్నీ కూడా యూఎస్ఏ కాదు. కానీ ఇక్కడ ఒక టర్మ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటేనన్నా సో ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ ఎకనామీ, ఫ్రెంచ్ ఎకనామీ అన్నీ పడిపోయిన తర్వాత యూఎస్ ఎకనామీ అనేది అన్నిటికన్నా కానీ సుపీరియర్గా రావడంతో ఈ పౌండ్ని రిప్లేస్ చేస్తూ యూఎస్ డాలర్ కరెన్సీ వస్తుంది.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో యూఎస్ డాలర్ అనేది వొలటిలిటీకి గురవుతుంది. చాలా వరకు అంత చెప్పుకోదగిన పాజిటివ్ రిజల్ట్స్ లేవు. అది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏదై ఉండొచ్చు అంటే అన్నిటికన్నా ప్రస్తుతానికి స్టెబుల్గా గ్రో అయిన ఎకనామిక్ కండిషన్ చైనా యొక్క యువాన్కి వచ్చేసి దీన్ని ఓకేనా బీట్ చేసే ఛాన్స్ అనేది ఉంది, కానీ బీట్ చేయలేకపోతుంది. కారణం ఏంటనేది చూస్తాం. ఓకేనా. సో ఇక్కడ అది నేను చెప్తాను. ఆ కారణం ఈ వీడియో ఎండ్లోగా ఈ కంటెంట్ ఎండ్లోగా చెప్తాను. అంతకంటే ముందు ఇప్పుడు మీకు గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, సింపుల్ టర్మ్స్లో తెలుసుకున్నాను. ఇప్పుడు డీడాలరైజేషన్ అంటే ఏంటి, ఓకేనా. డీడాలరైజేషన్కి కారణం ఏంటి, ఇది ఏంటి నాన్న. రీసెంట్గా ఏంటంటే నాన్న ప్రపంచ దేశాలు అంటే డీడాలరైజేషన్ అంటే సో చూడండి, డీడాలరైజేషన్ వెరీ సింపుల్. వరల్డ్ కంట్రీస్ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో సో వరల్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే లుకింగ్ టు రిప్లేస్. సో అవన్నీ ఏంటి, లుకింగ్ టు రిప్లేస్ అనమాట. అంటే ఈ యొక్క యూఎస్ డాలర్ కాకుండా రిప్లేస్ యూఎస్ డాలర్ కాకుండా వేరే కరెన్సీలో మనం ట్రేడ్ చేస్తే బాగుంటుంది. ఆ వేరియేషన్ కోసం చాలా వరకు ప్రపంచ దేశాలు అనేది ఎదురు చూస్తున్నాయి, ట్రై చేస్తున్నాయి. అందులో ప్రయత్నంగా కూడా కొన్ని దేశాలు ఇంప్లిమెంట్ అనేది చేస్తూ ఉన్నాయి. అందులో మంచి ఉదాహరణ ఏంటి, ఇండియానే. ఓకేనా. సో ఇలా మనము ఆల్టర్నేటివ్ కరెన్సీని అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారానికి ట్రేడ్ చేయడానికి యూఎస్ కరెన్సీని రిప్లేస్ చేయాలి అనుకుంటున్నారు కదా, దాన్నే డీడాలరైజేషన్ అంటాం. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది అసలు ఈ యొక్క డీడాలరైజేషన్ ఇండియా ఎందుకు ఎంటర్ అయింది, ఈ యొక్క పద్ధతి ఎందుకు మనం ఫాలో కాలేకపోతున్నాం అండ్ ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిన తర్వాత రష్యా మీద శాంక్షన్స్ అనేది విధించారు. శాంక్షన్ విధించిన తర్వాత ఏంటంటేనన్నా యూ కెనాట్ ట్రేడ్, ఓకేనా. సో మీరు ఏంటంటేనన్నా కెనాట్ ట్రేడ్ యూఎస్, ఓకేనా, కెనాట్ ట్రేడ్ యూఎస్ డాలర్స్ అనమాట. సో అక్కడ శాంక్షన్స్ విధించారు కాబట్టి యూఎస్ డాలర్స్ ద్వారా ట్రేడ్ చేయడం అనేది కఠినమైపోతుంది. సో అందువలనే ఏంటంటేనన్నా మనం ఇంకొక ఆల్టర్నేటివ్ వెతకాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఏంటంటే ఈవెన్ ఇండియా అనేది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. సో ఇండియా చూడండి, సో ఇక్కడ ఏంటంటేనన్నా ఇండియా అనేది రష్యాతో ఏంటంటేనన్నా సో మన రూపీస్తో ట్రేడ్ చేయాలనుకుంది, ఓకేనా. రూపీస్తో ఏంటంటేనన్నా ట్రేడ్ అనేది ఇండియా అనేది ప్లాన్ చేసింది, కానీ అది కూడా ఇండియాకి వర్కౌట్ కాలా. ఎందుకు వర్కౌట్ కాలా ఏంటి అనేది చూద్దాం. సో మనం డీడాలరైజేషన్ చేస్తూ రూపీస్లోకి మార్స్తే ఎందుకు వర్కౌట్ కాలేదు అంటే సో సింపుల్గా చెప్తా చూడండి. ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ రష్యా ఉంది, ఓకేనా, రష్యా ఉంది. సో ఎందుకు ఈ డీడాలరైజేషన్ అనేది సక్సెస్ కాలేకపోతుందంటే సో ఇప్పుడు మనం ఇండియన్ రూపీతో ట్రేడ్ చేస్తూ ఉన్నాం, ఓకేనా. సో మనము చూడండి చాలా వరకు ఏంటంటే హై ఇంపోర్ట్స్ అనేది చేస్తూ ఉన్నాం. ఇంపోర్ట్స్ అంటే ఏంటి, సో రష్యా నుంచి దిగుమతి చేస్తున్నాం. ఇంపోర్ట్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు కొంటాం, మనం ఏం కడతాము, రూపీస్లో అనేది డబ్బులు కడతాం, అవునా. రూపీస్లో ఉన్నప్పుడు రూపీస్ ఎవరి దగ్గర ఉంటాయి, రష్యా దగ్గర ఉంటాయి. కానీ రష్యా రూపీస్ ఇంకో దేశం మీద ఉపయోగించగలదా, మన ఇండియా ఏమంత అద్భుతమైన ఎకనామీగా స్టేబుల్ ఎకనామీ కదా, మన మనీకి వాల్యూ లేదు కదా. అంటే రష్యా ఏం చేయాలా, ఖచ్చితంగా ఏంటంటేనా ఇండియా దగ్గర నుంచి ఏమైనా వస్తువులు కొనాలి, అవునా కదా. ఇండియా అనేది చూడండి రష్యాకి ఎగుమతి చేయాలి, బట్ ఎక్స్పోర్ట్ అనేది లెస్. సో మన ఇంపోర్ట్స్ కంటే కూడా ఎక్స్పోర్ట్ తక్కువగా ఉంది. అప్పుడు ఇక్కడ రష్యా దగ్గర మోర్ రూపీస్ అనేది ఉంటాయి. మోర్ రూపీస్ పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా రూపీస్ తెచ్చి మళ్ళీ ఇండియాలోనే పెట్టాల్సి వస్తుంది కదా. సో అంటే ఇంకెక్కడ ఏ దేశంలో పెట్టడానికి ఫ్లెక్సిబిలిటీ లేదు. అదే డాలర్స్ ఇచ్చామే అనుకోండి, మన ఇండియా డాలర్స్లో ట్రేడ్ చేసామనుకోండి, రష్యా ఇంకో దేశం దగ్గర కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఆబ్వియస్లీ ఏంటంటేనా ఈ యొక్క డీడాలరైజేషన్ ప్లాన్కి మనం ట్రై చేసినా కానీ అక్కడ అది వర్కౌట్ అనేది కాలేదనేది ఇక్కడ వాస్తవం అనమాట. సో ఇది ఇక్కడ ఇప్పుడు ఏ దేశానికైనా ఇదే పరిస్థితి. బైలాటరల్ ట్రేడ్లో ప్రపంచవ్యాప్తంగా నమ్మదగిన ఒక కరెన్సీ ఏదైనా ఉంటే యూఎస్. సో ఇక్కడ ఇప్పుడు ఎకనామిస్ట్ ఒపీనియన్ ఏంటి, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు డీడాలరైజేషన్ సక్సెస్ కాలేదో ఈ ఉదాహరణతో మీకు అర్థమవుతుంది. కొద్దిగా బ్యాక్వర్డ్ చేసి చూడండి, మళ్ళీ అర్థమవుతుంది. అర్థం కాకపోతే తర్వాత చూసుకున్నారు అంటే ఎందుకు ఈ సమస్య పెద్ద ఎత్తున మనం తీసుకోవాలంటే యూఎస్ డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీగా యూఎస్ ఏం చేయలేదు నాన్న. యూఎస్ఏ వచ్చేసి మాది గ్లోబల్ కరెన్సీగా ఫాలో అవ్వండి చేయండి అని ఏ కంట్రీని ఫోర్స్ చేయలే. కానీ ఎందుకు ఇది హైయెస్ట్ కరెన్సీగా అయ్యిందంటే నాన్న సో వరల్డ్ ప్రిఫర్డ్ అంటే ప్రపంచమే ప్రిఫర్ చేసుకుంది ఏమని, ఈ కరెన్సీస్ అన్నిటిలో కూడా ఈ కరెన్సీ చాలా బెటరు, మన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ట్రాన్సాక్షన్ చేయడానికి వరల్డ్ ప్రిఫర్ చేసుకుంది, తర్వాత యాక్సెప్ట్ చేసుకుంది, ఓన్ చేసుకుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి ప్రతి ఒక్క దానికన్నా కానీ గ్లోబల్ యాక్సెప్టబిలిటీ మనకి యూఎస్ కరెన్సీ మీద ఎక్కువగా వచ్చింది. తర్వాత ఏంటంటే నాన్న సో చాలా వరకు ఏంటంటేనన్నా ఆ కాలంలో 1975 ఆ కాలం నుంచి కూడా ఏంటంటేనన్నా
వరల్డ్ అనేది ఇంకొక విషయం తీసుకున్నట్టే వరల్డ్లో వచ్చేసి యూఎస్ అసెట్స్, ఓకేనా, యూఎస్ అసెట్స్ మీద ఇన్వెస్టర్స్ ఎక్కువయ్యారు. ఆ ఇన్వెస్టర్స్తో రిటర్న్స్ చాలా బాగా వచ్చింది. అందరికీ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే వాల్యూ అనేది ఇచ్చింది. సో అలాగే యూఎస్ నుంచి మనం ఒక విషయాన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నామంటే దానికంటూ సపరేట్ వాల్యూ ఉండేది, ఆ ఎకనామికల్ స్టెబిలిటీ అనేది ఉండేది. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే చూడండి, యూఎస్లో ఏంటంటే రూల్ ఆఫ్ లా అనేది ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. యువాన్, సో ఎక్కడ పాయింట్ రాశాను, ఇక్కడ చూడండి, గ్లోబల్ కరెన్సీగా యూఎస్ డాలర్ని రిప్లేస్ చేయగలిగింది ఏమని చెప్పాను, చైనా యొక్క యువాన్. కానీ చైనా యొక్క యువాన్ రిప్లేస్ చేయలేదు అనే దానికి కారణం ఏంటంటే యూఎస్లో రూల్ ఆఫ్ లా అనేది వ్యాలిడిటీ, అంటే చట్టం ముందు అందరూ సమానమే. బట్ చైనా డజంట్ ఫాలో కదా. చైనా ఏంటి, నో రూల్ ఆఫ్ లా. చైనాలో ఏంటి, నో రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా చైనాలో లేదు కాబట్టి, ఇది లేదు కాబట్టి నో. అందుకని ఏంటంటే చైనా యువాన్ అనేది ప్రపంచ దేశాలు ఒక రకంగా భయపడతాయి అన్నమాట. సో చట్టం ముందు అందరూ సమానం కాదంటే మీరు ఎప్పుడు సమానం అవుతారు, కారు కదా, అంటే ఆ ఎకనామీ డేంజరస్ కదా, అందుకని. సో ఇది చూడండి, ఇప్పుడు యుఎస్ఏలో రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్నారు కాబట్టి గ్లోబల్ ఇన్వెస్టర్, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టం ముందు సమానమైన న్యాయం దొరుకుతుంది. సో ఎంత కష్టం వచ్చినా కానీ వారు ఏంటంటే ఒక వాల్యూ అనేది ఉంటుందనేసి చెబుతున్నారు. వాళ్ళకి ట్రస్ట్, ఇన్వెస్టర్స్కి ఏంటి, నమ్మకం, అవునా కదా. ఒక దేశం మీద, ఆ దేశంలో ఉంటున్న కరెన్సీ మీద అత్యద్భుతమైన నమ్మకం అనేది ఉందనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. సో అందుకనే దీన్ని ఎక్కువగా అనేది తీసుకుంటూ వస్తున్నారు. సో ఎంతైనా కానీ ప్రపంచ దేశాలకి ఏంటంటే ట్రాన్సాక్షన్ చేయడానికి ఈజీగా అనేది ఇది బెస్ట్గా అనేది ఉంటుంది. సో ఇప్పుడు గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ఉండడం వల్ల సో యూఎస్కి బెనిఫిట్స్ ఏంటి, యూఎస్కి బెనిఫిట్స్ తీసుకున్నామంటే చాలా ఈజీ. వాళ్ళు ఏంటంటే ఈజీగా అనేది ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఒక అడ్వాంటేజ్, అన్ని కంట్రీస్ మీద వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే కదా ప్రింట్ చేసేది, వాళ్ళ దేశమే ప్రింట్ చేస్తుంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే లిక్విడిటీ ఈజీగా ఉంటుంది. లిక్విడిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఈజీగా వాళ్ళు లోన్స్ ఇవ్వచ్చు, వెంటనే ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఓకేనా. సో అలాగే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేశం కరెన్సీ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళు శాంక్షన్స్ ఈజీగా విధించవచ్చు. మా కరెన్సీ ఈ దేశాంతో ఉపయోగించొద్దు, ట్రేడ్ చేయొద్దని ఉపయోగించవచ్చు, సుప్రీం పవర్ వచ్చేస్తుంది. ఎకనామికల్ సుపీరియారిటీని బట్టి ఈ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అనేది ఉంటుంది. సో రాబోయే కాలంలో దీన్ని రిప్లేస్ చేయాలా, మంచి బెస్ట్ ఎవర్ మెథడ్స్ రావాలి అనేదని చూస్తూ ఉన్నారు. బట్ వీ క్యాన్ లుక్ ఇన్ టు ఇట్. సో తర్వాత ఏంటంటే యూఎస్ఏతో ప్రాబ్లం ఏమొచ్చిందంటే యూఎస్ఏ ఈ మధ్యకాలంలో చాలా వరకు ఏంటంటే దారుణమైన డెఫిసిట్లోకి వెళ్ళిపోతూ వస్తుంది. తర్వాత ఏంటంటే చాలా వరకు ఎకనామిక్ షాట్ డౌన్ అవుతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏంటంటే ఎక్స్పాన్షనరీ పాలసీస్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీస్ అనేది ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీస్ అంటే మీరు ఎకనామిక్ క్లాస్లో అడగని మీకు అర్థమవుతుంది, ఇంకా టైం లేదు. సో ఇది సో ఓవరాల్గా ఏంటంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీస్ వీటిని ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రపంచ స్థాయిలో ఏంటంటే ఇవి అంతగా ఏంటంటే చాలా వరకు దీనికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ కావాలి, డాలర్ ఫ్రీ సిస్టమ్ కావాలనేది ప్రపంచవ్యాప్తంగా అనేది అన్ని దేశాల యొక్క ఒపీనియన్. సో దానికోసమే ఏంటంటే ఈ డీడాలరైజేషన్ అనేది న్యూస్లో ఉంది. చాలా క్రూషియల్ ఆర్టికల్ ఇది క్రూషియల్ కాకపోతే నేను చెప్పుండేవాడిని కాదు, క్రూషియల్ కాబట్టి మీకు చాలా చక్కగా అనేది చెప్పడం అనేది జరిగింది, ఓకేనా. సో ఎంతో ఎఫర్ట్స్ వేసి మీకోసం నేను చెప్తున్నాను మీ తరపు నుంచి నేను కోరుకునేది ఒకటే, మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్, మీ యొక్క సపోర్ట్. సో దాంతో చాలు, ఓకేనా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఎల్లప్పుడు మీ సేవలో ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. మర్చిపోయాను, చాలా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. సో ఇక్కడ చూడండి, సో మీరు చూడండి, కరెంట్ అఫైర్స్ మనము హిందూలో చూసాము, కొన్నిసార్లు డౌన్ టు ఎర్త్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ, పిఐబి లాంటి ఆర్టికల్స్ నుంచి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చదవాల్సి వస్తుంది. అలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ అనేవి రోజు మార్నింగ్ 8 AM నేను లైవ్ కరెంట్ అఫైర్స్ అని అందిస్తున్నాం. ఆ కోర్స్ కావాలనుకున్నారు అంటే 5,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో అలాగే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే రానున్న యూపీఎస్సీ, సో మీరు యూపీఎస్సీ ఈసారి అటెంప్ట్ చేస్తున్నా కానీ 2 years ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది మీకు ప్రిలిమ్స్ రివిజన్ అనేది దీంట్లో ఫ్రీగానే ఇంక్లూడ్ అవుతుంది. తర్వాత ఏంటంటే మీకు ఇంకా నెక్స్ట్ యూపీఎస్సీ కూడా రాబోతున్నప్పుడు ప్రతి యూపీఎస్సీ అటెంప్ట్కి అనేది ప్రిలిమ్స్ రివిజన్ కోర్స్ అనేది మీకు 50 hours ఆఫ్ కోర్స్ అనేది ఫ్రీగానే అందిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడెడ్. అలాగే రోజువారీ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా మనం తీసుకుంటాం. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా రోజు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈరోజు మార్నింగ్ కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. చాపా సిస్టమ్ అంటే తెలుసా, దాని గురించి చాలా అద్భుతంగా నేర్చుకున్నాం. సో అలాగే యూపీఎస్సీ జాగ్రఫీ క్లోస్ అనేది నేనే పర్సనల్గా అనేది డీల్ చేస్తున్నాను. సో అది లైవ్ క్లాసెస్ అనేది మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ యొక్క క్లాసెస్ అనేది పర్సనల్గా నా తరపు నుంచి క్లాస్ తీయడం అనేది జరుగుతుంది. ఆ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా అంటే మీకు ఫీస్ వచ్చేసి 5,000 రూపీస్ అన్న. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. సో అద్భుతమైన ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కోర్సెస్ అనేది తీసుకొస్తున్నాం. ఆఫ్లైన్లో కూడా నేను ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో రోజువారీగా మీకు 10 to 1 PM అనేది క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు కూడా దాంట్లో రావాలి, పార్టిసిపేట్ చేయాలంటే రండి, క్లాస్ వినండి, నో ప్రాబ్లం. అదర్వైజ్ వీ కెన్ హ్యావ్ ఎ మీటప్. రండి, మీట్ అవ్వండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కలవండి, మాట్లాడండి, ఓకేనా. సో ఐల్ బీ యాస్ ఎ మెంటర్, నో ప్రాబ్లం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. బాయ్.